మురళీకృష్ణ గారు కూడా కళ్ళని మన హార్ట్ అని లెగ్స్ అని అన్నీ బాగా చేస్తున్నారు. పేదవాళ్ళు వ్యతిరేకత రాలేదు కాబట్టి జగన్ మళ్ళీ గెలిచే అవకాశం ఉంది. చంద్రబాబు వస్తే ఇదే పథకాలను కంటిన్యూ చేస్తాడని గ్యారెంటీ ఉందా? నువ్వు చేసింది అరాచక పాలన కదా. ఇప్పుడు మా జగన్ అంటే మా అమ్మాయిలకి ప్రధాన, రాజశేఖర రెడ్డి తాతయ్య. 650 హామీలు ఇచ్చాడు 2014లో, ఒక హామీ కూడా నెరవేర్చలేదు. చంద్రబాబు కాదు ఆయన పూటకం బాబు. ఒక గ్రామానికే కాదు నియోజకవర్గం మొత్తం ప్రజలు ఆయన్ని అభిమానిస్తున్నారు. ఆయన కాబట్టి ఆయన సంపాదించుకున్నాడు, డైరీలు కట్టుకున్నాడు, హాస్పిటల్ కట్టుకున్నాడు, ఆయన బాగా సంపాదించుకున్నాడు. ఏం చేశాడు? వస్తాడు, పలకడతాడు, వెళ్తాడు అంతే. డబ్బులు ఇచ్చిన అంత మాత్రాన సోమవారిపోతులు అవుతారా ఏంటి? అసలు అట్లా ఫ్లాప్ బాగానే ఉంది, అన్ని పథకాలు బాగానే ఉన్నాయి. ఆయన పరిపాలన మళ్ళీ ఇంకో తడవ ఆయన ఈ తడవ కూడా వస్తే బాగుంటుంది. అంటే బాగుంటుంది పరిపాలన, అన్నిటికీ వస్తుగా ఉంది. ఏదైనా అవసరం అయితే ఇంటికి వస్తున్నారు, వాలంటీర్లు కానీ ఎవరైనా కానీ ఇంటికి వస్తున్నారు. మరి చంద్రబాబు కూడా పథకాలు 6 గ్యారెంటీ పథకాలు పెట్టారు. ఏ గ్యారెంటీ అవి వస్తే కదా, అవి వచ్చిన తర్వాత మాట్లాడు. వైసీపీ వస్తేనే బాగుంటుంది. వైసీపీ తరఫు నుంచి అంబటి మురళీకృష్ణ గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి నరేంద్ర గారు పోటీ చేస్తున్నారు. తెలుసు వాళ్ళదే, వైసీపీ వస్తాడు. గ్యారెంటీ అట్లా ఉంది పొజిషన్ ఇక్కడ. జగన్ గారి పాలన బాగానే ఉంది, మాకు అన్ని టయానికి బాగానే ఇస్తున్నారు పథకాలు, అన్ని పథకాలు బాగానే ఇచ్చారు. జగన్ గారి పరిపాలన బాగానే ఉంది, ఇక ముందు కూడా బాగుండాలి. మళ్ళీ ఎవరు వచ్చే అవకాశం ఉన్నారు? జగన్ గారే వస్తారనుకుంటున్నాము. ఎందుకనంటే ఆయన చేయాల్సినవన్నీ చేశాడు కాబట్టి ఈసారి ఆయన్నే వెన్నుకుంటాం. ఇక్కడ పొన్నూరు నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే బాగుంటుంది? టీడీపీ, జగన్ గారు వస్తేనే బాగుంటుంది. అంబటి మురళీకృష్ణ గారు నిలబడుతున్నారు వైసీపీ తరఫు, టీడీపీ నుంచి దులిపడి నరేంద్ర నిలబడుతున్నారు. ఎవరు గెలిచే అవకాశం? ఆయన మురళీ గారే గెలుస్తారు. మురళీ గారు ఎందువల్ల? ఎందువల్ల అంటే ఇప్పుడు మరి ఆయన జగన్ గారు మరి నవరత్నాలు నేను అన్నీ ఇస్తానని మరి అన్ని పథకాలు పెట్టారు. మరి అన్ని పథకాలు అనుకున్న టయానికి ఇచ్చారు. మరి అన్ని విషయాల్లో కూడా మాకు తోడై ఉన్నారు. మరి మా మహిళలకు అయితే ఎంతో మేలు చేసి ఉన్నారు. మరి దాన్ని బట్టి మరి ఈసారి జగన్ గారే రావాలని కోరుకుంటున్నాము. ఆయనే వస్తాడు, మురళీ గారే గెలుస్తారు. బాగుంది, పథకాలు అన్నీ బాగానే ఉన్నాయి. మళ్ళీ వచ్చే అనుమానమే లేదు. ఎందుకని? అంతే పథకాలు బట్టి. మరి చంద్రబాబు కూడా పథకాలు ఇస్తున్నారు కదా, ఏమి ఇచ్చాడు? 6 గ్యారెంటీలు ఇస్తున్నాడు కదా. బొచ్చు ఇస్తాడు, ఆడు ఇదివరకే ఇచ్చి అన్నీ వేయలేదుగా. మరి రుణమాఫీ ఇస్తా అంటున్నాడు డాక్టర్. రుణమాఫీ ఇస్తా ఇవ్వలేదు వాళ్ళు. డాక్టర్ రుణమాఫీ ఇచ్చారన్నాడు, డాక్టర్ రుణమాఫీ. అవన్నీ చంద్రబాబు అన్నీ అబద్ధాలు. ఎందుకంటారు? ఎందుకంటే ఇప్పుడు ఈ చేసాడు కాబట్టి చెబుతున్నాం. అంతేనంటారా? ఇక్కడ పొన్నూరు నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం? ఇదే అంబటి మురళీకృష్ణ. ఎందుకని అంబటి? గ్యారంటీ. ఎందుకంటే టీడీపీలో 5 సార్లు గెలిచారు. ఇక్కడ నరేంద్ర గారు 5 సార్లు గెలిచారు కదా ఇక్కడ టీడీపీ. అప్పుడు ఆ వాతావరణం అట్టుంది, ఇప్పుడు మారింది అంతే. ఎందువల్ల అంటారు అంబటి? ఎందుకంటే అప్పుడు ఆ పనులు ఈ పథకాలను బట్టి జనం అభిమానం పెరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వస్తున్నాయి కదా. మరి కలిసి వస్తున్నాయి కదా. మరి 100 పార్టీలు రాని ఏమీ లేదు. అంటే ఇక్కడ టీడీపీ ఛాన్స్ లేదంటారు ఇక్కడ పొన్నూరులో? లేదు, అవకాశం లేదు. బ్రహ్మాండమైన పరిపాలన, ఈ ప్రపంచంలో లేని పరిపాలన చేస్తున్నారు వైసీపీ. చంద్రబాబు 14 ఏళ్ళు అంత దరిద్రం, వేస్ట్ ఫెలో. మరి పథకాలు కూడా పెడతారు. బొచ్చులో పథకాలు పెట్టే పథకాలు యాదవ వాడు లాభంగండి. ఫ్రీగా బస్సులలో అరే తీసేయి, వాడు అంతా దమ్ము. అవన్నీ ఇంతకుముందు చేసి పెట్టాడా, చేశాడు, ఏం చేయాల? ఎందుకు అనవసరం? ఎందుకు వచ్చే గారు రిచ్ కాదు, బొచ్చు అవుతారు. తీసేయండి ఆడ ఎదవాడండి. వైసీపీ అని ఎవరన్నా కానీ వైసీపీ వాళ్ళు గెలుస్తారు. గెలుస్తాడు. నరేంద్ర గారు ఉన్నారుగా, 5 సార్లు గెలిచారు ఆయన. ఆయన ఆడ పాల కేంద్రం స్వాధీనం చేసుకున్నాడు. ఆడ ఒక 10 ఎకరాలు ఎన్నో కబ్జా చేసి హాస్పిటల్ కట్టించుకున్నాడు. అది కేసు నడుస్తుంది. ఏం చేస్తావు? ఆ జడ్జీలు వాళ్ళు కూడా, లాయర్లు కూడా బ్రహ్మాండంగా వీడికే సపోర్ట్ చేస్తారు. మన ఎందువల్లంటే ఈ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు వాళ్ళు ప్రమోట్ చేశాడు జడ్జీలుగా. వాళ్ళే న్యాయం, వాడు చెప్పిందే న్యాయం. అది లెక్క. 5 సార్లు గెలిచారు కదా. ఎవరో ఏం చేశాడు? నువ్వు చెప్పు, ఏం చేశాడు చెప్పు. పలానా చెప్పమని చేశాడు. రోడ్లు వేసామంటారా? రోడ్లు బొచ్చులో రోడ్లు అందరూ వేస్తానే ఉంటారు. రోడ్లు ఏం చేసుకోను? ఏమయ్యా రోడ్లు ఏం చేసుకున్నాయి? రోడ్లు బాగాలేదా? మరేంది ఆడేసింది? ఆడు బాబు కూడా సొమ్మిది రోడ్డు వేయటానికి. అంటే మొత్తం దాదాపు 40 ఏళ్ళుగా వాళ్ళు పాలిస్తున్నారు. ఈ 40 ఏళ్ళు తగలేసుకున్నా వేస్ట్, చెత్త ప్రభుత్వం అది. అది కుల పార్టీ, కమ్మ పార్టీ.
వాళ్ళంతా కమ్మోళ్ళే ఉంటారు. మీరు ఏమన్నా దానికి కమ్మ పార్టీ అది నేను అనేది అది. మరి వీళ్ళు అక్రమంగా దోచుకుంటున్నారు వైసీపీ ప్రతి సన్నాసి చెబుతాడు, సన్నాసి దద్దమ్మలు ఆ మాటే మాట్లాడతారు దోచుకున్నది. రాజకీయాల్లో పత్తి ఎవడు లేడు, మరి ఆడు అయ్యో విమర్శించేందుకు. కానీ దోపిడీ ఎక్కువ వెళతాయి తెలుగుదేశం. అక్కడ మనకు చెప్పే దోచుకుంటారు బ్రహ్మాండంగా. కులాలని కుల పార్టీ అది. ఈ బీజేపీ ఏమో మత పార్టీ చెప్పుకుంటే కదా, రామాలయం గడిచి చెప్పుకుంటున్నారు కదా. మతం అన్ని చోట్ల గుళ్ళు గోపురాలు వాళ్ళ గురించి చెప్పుకుంటారు, కానీ ఆ రాముడు వచ్చి ఏదో ఎరగదెత్తాడని చెప్పుకుంటారు. కొన్ని వందల కోట్లు ఖర్చు. టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి కదా, మరి వైసీపీ నష్టం వాళ్ళు కదా 1000 మంది కలిసి వచ్చినా ఆడు ఏం పీకలేరు. అది ఎందువల్ల అదేం పీకలేరయ్యా. ఎవడే ఆడికి వేసేది ఒకటి. వాళ్ళకి చేరే అవకాశం నీతి లేని వాళ్ళు అందరూ అన్ని విధాలు బాగుందండి, అందుతుంది. మరి చంద్రబాబు కూడా పథకాలు పెడుతున్నారు, మాకేం లాభం అంటున్నాడు. ఆయన అనవసరం అండి, వచ్చేది వైసీపీ. ఎందుకని అంటారు అంత కష్టం? మాకు అన్ని పథకాలు అందినాయండి. అది ఇక్కడ పొన్నూరు నియోజకవర్గం ఎవరు గెలిచారు? అంబండి మురళీకృష్ణ గారు. ఎందుకని? జగన్ చూసి ఓటేస్తారు, ఆయన ఇచ్చే పథకాలను బట్టి చేస్తారు. అంటే నరేంద్ర గారి మాకేం లబ్ధి అందలేదండి. 5 సార్లు గెలిచారు కదా ఇక్కడ, మరి ఎన్నిసార్లు కలిసి మాకేం పథకాలు రాలేదు. గెలిచే అవకాశం లేదా నరేంద్ర గారు? చెప్పలేం, 50-50. మేము మాత్రం వైసీపీకి బీజేపీ కలిసి వస్తున్నాయి కదా, వాళ్ళంతా జగన్ ఏమో పక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండి. ఏం అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పుడు టీడీపీ జనసేన కలిసిపోతున్నారు, కలిసి వస్తారు. ఏం కలిసింది, పొద్దురు కలిసినా వచ్చేది వైసీపీ. గవర్నమెంట్ ఫామ్ అయ్యేది వైసీపీ, లేబర్లను ఆదుకుంటుంది ఆయనే. అది మరి జగన్ ఏం చేయట్లేదని ఒక అరాచక పాలన చేస్తున్నాడు. అన్న వాళ్ళకి టీడీపీ వాళ్ళు చేసేవి అన్నీ. చంద్రబాబు అంటున్నాడు కదా అమ్మాయి, అవన్నీ అంటారండి. మాకు వైసీపీ రావాలి. ఎక్సలెంట్గా ఉంది, ఎందుకని అన్నీ బాగుంటాయి. ఏమేమి బాగున్నాయి అంటారు? వాలంటరీ వ్యవస్థ బాగుంది, ఇంకేం కావాలి అసలు. ఇంటికి వచ్చి అన్నీ ఇవి చదువుతున్నాయి, పథకాలు బాగున్నాయి. అమ్మబడి వేస్తున్నాడు, ఈబీసీ నేస్తం వేస్తున్నాడు. పరిపాలన ఎక్సలెంట్గా ఉంది. మళ్ళీ ఎవరు రావాలంటారు? జగన్ తప్ప ఎవరు రారు. ఎందుకని అంటారు అంత ఖచ్చితంగా? ఇంకేం కావాలన్న అసలు. ఒకప్పుడు మున్సిపాలిటీకి వెళ్ళి ఉదయం వెళ్తే సాయంకాలం దాకా ఇచ్చేసేవాళ్ళం. ఇప్పుడు ఎక్సలెంట్గా ఉంది. మా అమ్మకి 65 ఏళ్ళు, పెన్షన్కి ఉదయం 7ంటికి వదిలేవాడిని, సాయంకాలం తెచ్చేవాడిని తీసుకొచ్చి. ఇప్పుడు ఇంటికి వచ్చి తలుపు కొట్టి ఇస్తున్నారు పెన్షన్. ప్రతి పథకం అవన్నీ ఇంటికి వస్తున్నాయి, బియ్యం ఇంటికి వస్తున్నాయి, కదిలే పరిస్థితి లేదు. ఎక్సలెంట్గా ఉంది పరిపాలన. అంబటి మురళియే వస్తాడు. జగన్ని చూసేస్తారు, అంబటి మురళిని చూసి ఎవరేరు. ఆయన కూడా 2 ఏళ్ల నుంచి మెడికల్ క్యాంపులు పెట్టి సేవ చేస్తారు. ఆయన మామూలుగా ఎప్పటి నుంచో సేవా కార్యక్రమమే, కాకపోతే కొత్త వ్యక్తి సడన్గా ఇచ్చేసాడు. అది ఇక్కడ దూలిపల్లి నరేంద్ర 5 సార్లు గెలిచారు కదా, ఎలా చేశారు ఆయన? బాగానే ఉండేది, కానీ ఈయనంత ఇది లేదు. ఆయన పరిపాలన బాగానే ఉండేది, కాకపోతే ఎప్పుడు కొత్త వాళ్ళు వచ్చేవాళ్ళు, వాళ్ళందరూ బయట వాళ్ళు కదా, మన వాళ్ళే అంటేనే బాగుండు అని ఇదని. జగన్ వచ్చాక ఆయన కొద్దిగా ఇది అయ్యాడు అంతేలే, కానీ ఆయన కూడా ఏం మైనస్ ఏం కాదు. మరి టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి కదా, ఎవరికి నష్టం ఎవరు? పొన్నూరు అయితే చెప్పలేం, కానీ పైన మాత్రం జగనే వస్తాడు, ఎక్సలెంట్గా వస్తాడు, అసలు డౌటే లేదు దానిలో. జగన్ అన్న పరిపాలన గురించి బాగానే ఉందన్న. పథకాలు చెప్పినట్టే ఇస్తున్నారు. అమ్మఒడి కానీ, ఈ 18 ఏళ్ళు కానీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మనకేం రాలేదు, జగన్ ఉన్నప్పుడు సెంటు స్థలం వచ్చింది, దానికి మళ్ళీ లోన్ ఇచ్చాడు, రిజిస్టర్ చేశారు. సీఎం అనేది మళ్ళీ జగనే అవుతారు. అందువల్ల అంటే వాళ్ళు చెప్పిన పథకాలన్నీ ఇస్తున్నాడు. చంద్రబాబు కూడా వీటికన్నా ఇప్పుడు ఇచ్చేవాడి గురించి ఆలోచించారు, ఇచ్చిన వాడి గురించి ఆలోచిస్తారు. అది ఇక్కడ పొన్నూరు నియోజకవర్గం అంటే ఇప్పుడు వేసింది అంబటి మురళి గారిని. ఆయన ధూళిపాల అంటే ఫస్ట్ నుంచి వాళ్ళు గెలుస్తూ వచ్చారు, మొన్న ఓడిపోయారు. మళ్ళీ చెప్పలేం, పొన్నూరు పోటాపోటీగా ఉన్నది. రావచ్చు, వైసీపీ రావచ్చు, ఎందుకంటే పథకాలు ఇచ్చారు కాబట్టి వైసీపీ వచ్చిద్దని నా ఆలోచన. మళ్ళీ ఒకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మనకి ఇక్కడ పొన్నూరులో హౌస్ ఉంది. హౌస్ ఉన్నప్పుడు ఒకళ్ళు కూడా లోన్ పెట్టించి ఇచ్చింది ఎవరు లేరు. ఇప్పుడు జగన్ ఏంటంటే సెంటు స్థలం ఇచ్చాడు, దానికి 1,80,000 లోన్ ఇచ్చారు, దానికి రిజిస్టర్ చేశారు, అంతవరకు బాగానే ఉంది. ఈ అమ్మఒడి మెయిన్ ఏంటంటే జగన్ చేసిన పరిపాలనలో స్కూల్స్ బాగున్నాయన్న. మనం ఇప్పుడు బయట ఎలాగో తిరుగుతూ ఉంటాం, పిల్లలు ఏంటంటే స్కూల్కి వెళ్తారు, అక్కడ క్లీన్ ఉందా లేదా, బట్టలు ఇస్తున్నాడు, పుస్తకాలు ఇస్తున్నాడు. మొత్తం ఏదైనా పిల్లల గురించి ఆలోచించుకోవాలి.
పిల్లలకి స్కూల్లో బాగుంది, టైంకు భోజనం, పిల్లలు బాత్రూమ్స్ కానీ ఈ స్కూల్స్ రూమ్స్ కానీ బాగున్నాయి. జగనన్న మళ్ళీ సీఎం, నెక్స్ట్ సీఎం మళ్ళీ జగనే. అది టీడీపీ నరేంద్ర గారు ఇక్కడ 5 సార్లు గెలిచారు. ఫ్యామిలీ దాదాపు 40 ఏళ్ళుగా. వాళ్ళు సీనియర్స్, వాళ్ళు గెలిచారు 5 సార్లు, 6సారి ఓడిపోయారు. ఈసారి ఏంటంటే మళ్ళీ ఎమ్మెల్యే మారాడు అంబటి మురళి గారు. పోటాపోటీగా ఉండేది, ఎందుకంటే జగన్ చెప్పినవన్నీ ఇచ్చేసాడు. మళ్ళీ జగనే సీఎం. బాగుందమ్మా, పథకాలు బాగానే ఉన్నాయి. ఇప్పటికి మళ్ళీ ఎవరు రావాలంటారంట? జగనే రావాలని కోరుకుంటున్నాం. మరి ఎందుకని? ఈ పింఛన్ల మధ్యలో ఎత్తున్నాడు మాకు, దాని వచ్చిస్తారా? పథకాలన్నీ బాగానే, ముసలోళ్ళకు ముసలోళ్ళు అన్నా మేము జగన్ అన్నయ్యకి ఎత్తామని అంటారు. అది ముసలోళ్ళకంటే వాళ్ళు ఇంటికాడ నుంచి కదలరు కాబట్టి వాళ్ళు పింఛన్ ఎత్తారు కాబట్టి మా జగన్కి ఎత్తాము ఓటు అని వాళ్ళు అంటారు. అంతవరకే. మరి చంద్రబాబు కూడా వీటికన్నా ఎక్కువ పథకాలు పెట్టారు కదా, అంటే మహిళలకి ఫ్రీ బస్సులు, బస్సులు ఏం కాదు, అవి బస్సులు ఉండా కానీ అవి చెల్లవలే కానీ తర్వాత తీసేస్తారు. కానీ తెలంగాణలో తీసినట్టు ఏడ అట్టాగే ఉండవు. ప్రతి ఒక్కళ్ళు లేక అప్పుడు ఆడవాళ్ళు ఏం చేస్తారంటే మగవాళ్ళని ఇంటికాడ కూర్చోబెట్టి వాళ్ళు ఊర్లో అమ్మటి తిరిగి వస్తూ ఉంటారు. మాకు తెలుసు ఆ సంగతి. అంటే బ్యాచులర్ పిల్లలు ఇస్తారంటే ఎంతమంది ఉంటే అంతమంది పిల్లల్ని చదివిస్తానంటున్నాడు. ఎవరు? చంద్రబాబు గారు కూడా అందరు చదివిస్తారు. ఒకప్పుడు అందరికీ డబ్బులు పడేవి, ఏ అన్నా కానీ కాలక్షేపు కానీ ఏ అన్నా కానీ. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, సంక్షేమ పథకాలు అన్నీ బాగానే ఉన్నాయి. మళ్ళీ ఎవరు వచ్చే అవకాశం ఉంది? జగన్మోహన్ రెడ్డి గారే అంత ఖచ్చితంగా ఎందుకు చెప్తావు? వస్తాడండి. మరి లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు మానవత్వంగా ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలి. మరి చంద్రబాబు కూడా ఈ పథకాలు పెట్టారు కాబట్టి పథకాలు అంటే ఇవన్నీ మరి 2019 అప్పుడు పెట్టొచ్చుగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పథకాలను కాఫీ కొట్టి పెడతాం ఎందుకు? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు నూటికి చెప్పిన అమలు చేసి పడేది, 99% అమలు చేసేసాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. మరి ఇక్కడ పొన్నూరు నియోజకవర్గం ఎవరు గెలిచే అవకాశం? పొన్నూరు నియోజకవర్గానికి మాకైతే అంత ఇప్పుడు అంబటి మురళీ గారిని పంపించారండి. అంటే ఎవరు? అంబటి మురళీ గారు ఉన్న నాయకులందరినీ కలిసి కరెక్ట్ పని చేసుకోగలిగితే భారీ మెజార్టీతో మళ్ళీ పొన్నూరు వైసీపీ కొట్టేసి. వైసీపీ టీడీపీ కంచుకోట కదా, 5 సార్లు గెలిచారు. టీడీపీ కంచుకోట అయితే పగలు కొట్టారు కండి. మొన్న 1100 ఓట్లే కదా మరి వచ్చిందండి ఈసారి. ఆ 1100 ఓటమి అనేది బిగిన్ అయిందిగా, ఇక రెండోసారి రాదుగా. ఓటమి అనేది బిగిన్ అయింది, గెలవటం అనేది ఇంపాసిబుల్. వైసీపీ జెండానే ఎగిరింది పొన్నూరులో. మళ్ళా 5 సార్లు ఏం చేయలేదంటారా? ఏం చేశాడండి? ఒక మాటకు వస్తే కిలారోచి గారు డెవలప్మెంట్ చేశాడు, బాగానే చేశాడు. రోడ్లు అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు, రోడ్లు వైండింగ్ పగల కొట్టాడు. 10 సంవత్సరాల నుంచి నరేంద్ర కుమార్ గారు పనులన్నీ చేశాడు. ఈయన ఇక్కడ చేశాడు. గుంటూరు బస్ స్టాండ్లో బస్ షెల్టర్ కట్టాడు, నిడుపులో పార్క్ ఒకటి కట్టాడు 1 కోటిన్నర పెట్టి. మన గుంటూరు డిపోలో ఆర్టీసీ డిపో డెవలప్మెంట్ చేశాడు. అంబేద్కర్ గారు పార్కులు కట్టాడు. అంటే మనం చెబ్రోలు బ్రిడ్జికి డెవలప్మెంట్ చేశాడు. చేసినట్టు చెప్పుకోవాలి. డెవలప్మెంట్ చేస్తే ఏం డెవలప్మెంట్ లేదని నరేంద్ర గారు అంటున్నారు. ఇవన్నీ మామూలే కదండి, చేసేవాళ్ళని ఎవరో పొలం వేస్తూనే ఉంటారు. ఇవన్నీ కామనే. డెవలప్మెంట్ చేయడం విషయంలో ఈయన చేసినాడు, చేయలేదన్న మాట అంటానికి లేదు. వర్క్ చేశాడు, కానీ వర్గాన్ని అవాయిడ్ చేశారు కాబట్టి అలా వెళ్ళిపోయారు. కలుపుకున్న పోతే భారీ అంబటి మురళి గారు భారీ మెజార్టీతో కొట్టేస్తాడు. అంటే టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి కదా. అసలు ఎన్ని వచ్చినాయి వందలండి, ఏమి లేదు. ఎక్కడ ఓట్లు ఆడే ఉండిద్ది, ఎటు ఓటింగ్ అట్టే ఉండిద్దండి. ఏమైంది ఇప్పుడు వాళ్ళకి కూడా వ్యతిరేకత ఉంది కదా. అదే సింగిల్గా ఉంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టి ఉంటే వాళ్ళ ఓటింగ్ వాళ్ళకి అట్టాగే ఉండేది. ఇప్పుడు టీడీపీలోకి వచ్చారు, అసంతృప్తితో టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళే ఉన్నారు. వాళ్ళే పార్టీలు మరి జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకొని తిరుగుతున్నారు. మరి ఇంకా వాళ్ళు ఎట్టేస్తారు? 24 సీట్లు 21 సీటుకి వచ్చిందన్న ఫీలింగ్ బాధలో కూడా ఉన్నారు వాళ్ళు. అదే సింగిల్గా ఉన్నట్టయితే ఆయనకు ఉండేది సార్. లేదు కాబట్టి వైసీపీ జెండా ఎగరేసిద్ది. 175 చెప్పాడు కాబట్టి అన్న ఇదే విజయం. 2024కి వైసీపీ జెండానే ఎగిరిద్ది. గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు. పొన్నూరులో అంబటి మురళి గారు విజయం గెలుస్తాడు. బాగానే ఉందండి, పథకాలు ఎలా ఉన్నాయి? పర్వాలేదు, బాగానే ఉన్నాయి సార్. నా అంచనా ప్రకారం పేదవాళ్ళు వ్యతిరేకత కనుక ఏ పార్టీకి వచ్చినా సరే, జగన్ అవ్వచ్చు చంద్రబాబు అవ్వచ్చు, ఆ పార్టీ నిలబడదండి. పేదవాళ్ళు వ్యతిరేకత రాలేదు కాబట్టి జగన్ మళ్ళీ గెలిచే అవకాశం ఉంది. తెలుగుదేశంకి ఉన్నత వర్గాల్లో ఆదరణ ఉన్నమాట నిజమేనండి, కానీ అది గవర్నమెంట్ వచ్చే స్థితిలో ఉండదు. ఉత్తరాంధ్ర రాయలసీమలో స్పష్టంగా టీడీపీ ఆధిక్యత కనపడుతుంది. రాయలసీమలో 52 స్థానాల్లో మెజార్టీ స్థానాల్లో వైసీపీకి వచ్చే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో ఉన్న 34 స్థానాల్లో 4-5 స్థానాలైనా లీడింగ్ వైసీపీ ఉండే అవకాశం ఉంది. కోస్తాంధ్రలో టీడీపీ ఆశించిన మెజార్టీ అయితే రాకపోవచ్చు. టీడీపీకి బేసిక్గా 115-120 సీట్లతో జగన్ రావచ్చు. బాగానే ఉంది. మళ్ళీ ఎవరు వచ్చే అవకాశం ఉంది? వైసీపీ వచ్చిందండి 105.
ఎందుకని అంత ఖచ్చితంగా వైసీపీ మీరు తెలుగుదేశం వచ్చిందని ఎందుకు అనుకుంటున్నారు? మీరు తెలుగుదేశం వచ్చిందని మీరు ఎందుకు అనుకుంటున్నారు? వైసీపీ వచ్చిందండి, పోతే 50 పోతాయి. ఏం భేదాళ్ళందరికీ ఇస్తున్నాడు కదండి, ఎక్కువగానే ఇస్తున్నాడుగా, ఇంకేం కావాలి? పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారు అంటున్నారు. సోమరిపోతులు ఎందుకు అవుతున్నారు? ఎవరి పని వాళ్ళు చేసుకోవట్లేదా? ఎవరి పని సిమెంట్ పని, టాపీ పని చేసుకుంటున్నాడు, ఇస్త్రీ పని ఇస్త్రీ చేసుకుంటున్నాడు, మళ్ళీ టైలర్కి ఇచ్చిన వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. వచ్చిన 15 ఏళ్ళే పోగొట్టుకోవట్లేదుగా, వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు ఎందుకు రారు అని ఎందుకు అనుకుంటున్నారు మీరు? టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి కదా, మరి ఓడించడం ఈజీ కాదంట వైసీపీని. జనసేనకి ఎంత ఉంది? ఎంత పర్సెంటేజ్ ఉంది? పోయినసారి ఎంత 6% ఉంది. ఈసారి ఒక 10% ఉండదంట. ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? ఓటింగ్ వచ్చింటే చిరంజీవి పెట్టాడుగా, చిరంజీవి 275 సీట్లు పెట్టాడు కదండి. ఆ రోజున ఇదే పర్సెంటేజ్ ఉంది, మరి ఎంత వచ్చింది పర్సెంటేజ్ ఆయనకి? 18 సీట్లు వచ్చాయి. 18 సీట్లు. ఎన్ని సీట్లకు వచ్చినాయి? 274కి 18 సీట్లు వచ్చినాయి అనుకోండి. మరి ఇప్పుడు ఈయన వచ్చిన 24కి ఎన్ని అవుతాయి? మరి బీజేపీకి కలిసింది కదా కేంద్రం నుంచి. బీజేపీకి ఎంత ఉంది? 1% కూడా లేదుగా. అవును, లేకపోయినా కేంద్ర సపోర్ట్ ఉంటుంది. అంటే అన్ని ఇండస్ట్రీస్కి ఈ 1% చంద్రబాబు పడిద్ది అనుకుందాం, అప్పుడు వస్తాడా? చంద్రబాబు వచ్చిద్దా? ఈ 1%ఏగా బీజేపీకి ఉంది. ఆ 1% వస్తేనే తెలుగుదేశం వచ్చింది అంటారా? చెప్పండి. ఆల్రెడీ 39% తెలుగుదేశానికి ఉంది. ఉంది, వీళ్ళకి ఉంది 40%. వాళ్ళకి వెళ్ళిపోవచ్చు. ఇంకొక 20%ఏగా ఇద్దరికి. ఆ 20%లో 20% ఈ పథకాలు తిన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరూ కనీసం 5% లేరా? వాళ్ళు వేస్తారుగా. సైలెంట్ కోటి పడుతుందంట. ఏది సైలెంట్ ఓడి ఎందుకు పడుతుంది? తిన్నాడు వరకు ఒక్కొక్క ఇంటికి 1,00,000-1,50,000 కూడా వచ్చినాయి. మరి వాళ్ళందరూ పోగొట్టుకుంటారా? 1,00,000. రేపు చంద్రబాబు వస్తే ఇదే పథకాలను కంటిన్యూ చేస్తాడని గ్యారెంటీ ఉందా? చెప్తున్నాడు కదా, మరి పోయినసారి కూడా చెప్పాడు కదండి. మరి అప్పుడు కంటిన్యూ అవ్వలేదుగా, మళ్ళీ కంటిన్యూ ఇస్తాను అని అంటున్నాడు. మరి పోయినసారి నేను నమ్మలేదు, మళ్ళీ నమ్ముతారని గ్యారెంటీ ఏమన్నా? ఎంత? ఇక్కడ పొన్నూరు నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది? పొన్నూరు నియోజకవర్గంలో కొంచెం టఫ్గా, తక్కువ ఓట్లు మెజార్టీతో ఎవరు గెలిచినా కానీ తక్కువ ఓట్లు. వాళ్ళకే బ్రహ్మాండంగా ఉంటే మళ్ళీ ఎవరు రావాలంటారు? జగనే కావాలి. ఎందుకని? జగన్ అన్ని సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా, బియ్యం ఉచితంగా అన్ని జనానికి ఇస్తున్నాడు కదా. ఇప్పుడు అన్ని జనానికి శుభ్రంగా ఇస్తాను, బంగారం వల్లే అన్నీ. అసలు ఆన్లైన్లో ప్రతివాడికి ఎవడు చేతి దగ్గరకు పోయి చేయి పట్టుకొని అయ్యా నాకు చేసి పెట్టనే పరిస్థితి లేకుండా జరుగుతుంది జనానికి. అర్థమైందా? ఇప్పుడు అదే చంద్రబాబు గారు ఏం చేశాడు? ఎవరు అడగకుండానే నేను లోన్లు ఎత్తేస్తా అన్నాడు. కాఫ్ లోన్లు అవి ఎత్తేసింది లేదు. ల్యాప్టాప్లు ఇస్తా అన్నాడు, ఇచ్చింది లేదు. ఇంటికి బాబు జాబ్ అన్నాడు, అంతా ఉట్టిదేగా. మళ్ళీ నెక్స్ట్ వస్తే ఇస్తా అంటున్నాడు కదా. నెట్ వస్తే ఇస్తానంటే ఎవరు నమ్ముతారు నిన్ను? నిజమేనండి, నమ్మాలి కదా నిన్ను. అసలు ఎక్కడ తెచ్చిస్తావు నువ్వు? జగన్ అప్పు చేశాడు అంటున్నావు నువ్వు. జగన్ అప్పు చేశాడు, బోలెడంత రాష్ట్రాన్ని దెబ్బకొట్టాడు అంటున్నావు. నువ్వు 3 గ్యాసులు ఆడితే 3 సిలిండర్లు ఆడ తెచ్చిస్తావు. మొన్న నువ్వు 15 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు చేసి నచ్చిపెట్టేవాడికి నువ్వు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇవాళ ఇస్తానంటే కొత్తగా ఊడిపడతాయా? ఇదే ఇట్లా సార్ సినిమా ఇలా అలా అని గబక్కన వచ్చేస్తున్నాయి అనుకోవడానికి. అంటే సంపద సృష్టిస్తా అంటున్నారు. సంపద నువ్వు రాగానే కురిసిద్దాయింది, నువ్వు వచ్చే వానే కురవదు. ఎక్స్పీరియన్స్ వల్ల నిజమేనా అండి? ఇదివరకు ఏమైంది ఎక్స్పీరియన్స్? ఎన్టీ రామారావుని పడేసిన నాడు ఏమైంది నీ ఎక్స్పీరియన్స్? అక్కడి నుంచి నీ పెత్తనమే జరుగుతుందిగా, అంతా నీ పెత్తనమేగా. ఇప్పుడు అందరికీ జాబులు ఇస్తాను, తమ్ముళ్ళారా మీకు అందరికీ నామినేట్ పదవులు ఇస్తాను, నీకు ఇబ్బంది లేదు, మీరందరూ నా ఎన్ను కాసుకొని ఉండండి, పార్టీని బతికించండి అంటున్నాడుగా. మరి ఆయన కొడుకు 4 మొన్న ఫీల్డ్లో 4 పదవులు ఎందుకు? ఇంకా లేరా జనం? రెడ్డిలో లేరా, కమ్మోళ్ళలో లేరా, యాదవుల్లో లేరా, సాయిబుల్లో లేరా పదవులు చేసేవాళ్ళు? ఆయన కొడుకు 4 పదవులు దేనికంట? ఏం ఉపయోగం? ఇక్కడ పొన్నూరు నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? పొన్నూరు నియోజకవర్గంలో ఈయనే గెలుస్తాడు, వైసీపీ అని అనుకుంటున్నాం. ఆయనే మరి. ఎందువల్ల ఏముంది? ఆయన కొత్తగా వచ్చాడు, డబ్బులు పెడతాడు, జనానికి మంచి చేస్తాడు. వీళ్ళందరూ కాదుగా అసలు. 5 సార్లు గెలిచి ఏం చేశాడు? రైలు కట్టలు తోవాడు, కంకరపోతులు తోవాడు. రైలు కట్ట టెండర్ వాళ్ళ తమ్ముడు పేరు పెట్టుకొని టెండర్లకు ఇచ్చేసాడు, రైలు కట్ట పోసుకున్నాడు. ఏం చేశాడు? 40 ఏళ్ళకి ఏం చేశాడు చెప్పు? ఈ కాకాని పోయి చూడటు, కాకాని పోయి రోడ్లు ఎట్టున్నాయి. ఇప్పుడు చెరువు కట్ట మీద మంచినీళ్ళ చెరువే బాగు చెప్పలేకపోయాడు ఆయన. 10 సంవత్సరాలు చేస్తే మంచినీళ్ళ చెరువులోనే గడ్డి పుట్టకుండా చేయలేకపోయాడు. ఇలా పోయి చూడమను. ఇలా రోడ్డు డివైడర్ కానీ ఇక్కడ సెంటర్ కానీ మొత్తం ఎట్టయిందో చూడమను.
ఇప్పుడు పార్టీ ఎలా చేస్తుంది, ఎవరు ఎలా చేస్తున్నారు అనేది నా నమ్మకం నాది, వాళ్ళ నమ్మకం వాళ్ళది. టీడీపీ జనసేన కలిసి వస్తున్నారు కదా, ఎంతమంది కలిసినా అది ఉట్టిదే. ఎందువల్ల అంటారు? ఎందుకు తప్పు కాదు? ఎందుకు కుదిరిద్దాయా? ఇప్పుడు నాకేం సీటు కావాలని ఉంది, నాకు ఈ గుణకి ఈయనకి ఇస్తున్నాడు, నేనేం చేస్తాను? వ్యతిరేకం చేయనా? 3 పార్టీలు కలిసి ఆయన అసలు ఒక లెక్కలో చెప్పాలంటే జగన్ గెలిచాడు, రేపు ఓడిపోవచ్చు జనం తీర్మానంలో. జగన్ గెలిచాడు అంతే. నువ్వు పంచలు పట్టుకొని దూగాడతా ఆ ఇంటికి తిరిగి రాండేయ పడేద్దాం తిరుగుతూ ఉండవు. నువ్వు అర్థం కాల? ప్రతి వాళ్ళని పిలిచి కనపడ్డాను పిలుచుకుంటున్నావు. నువ్వు నీకు భయం పట్టుకునే కదా ఏంది నువ్వు రాష్ట్రాన్ని ఎదురిచ్చేది? చేస్తున్నాడు కాబట్టి అందరు కలుపుకొని అందరూ కట్టకట్టుకొని ఓడించాలనేదే నీ ఉద్దేశం, అదే కదా? అరాచకం. ఇప్పుడు అరాచకం అని జనం అనాలయ్యా, నువ్వెందుకు నువ్వు మాట్లాడేది ఏంది? అసలు నేను చెప్పేదండి, అరాచకం అనేది జనం అందరూ జగన్ పాలన బాగోలేదు అని మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం రోడ్లు ఎక్కాల, రోడ్ల మీద కూకుంటారు జనం. నీకేం సంబంధం? నువ్వు చేసింది అరాచక పాలన కదా, నువ్వు చేసింది నీ కొడుకు నాలుగు పదవులు ఇచ్చుకున్నావే, నువ్వు చేసింది అరాచక పాలన కదా. లేరా జనమేక? ఇవన్నీ చెప్పుకోవడానికి పనికొస్తా ఉంటాయి. ఏదో ఒక రకంగా గెలుద్దాం, ఏదో ఒక రకంగా. రాజశేఖర రెడ్డి కరెంటు ఉచిత కరెంటు ఇస్తా అన్నాడు రైతులకి, ఉచిత కరెంట్ ఇస్తా అన్నాడు. ఉచిత కరెంట్ ఇస్తానంటే ఈయనేమన్నాడు? తెగల మీద గొడ్లారేసుకోవటం అన్నాడు. లోన్లు ఎత్తేస్తామంటే సాధ్యపడదు అన్నాడు. లోన్లు ఎత్తేసాడా లేదా రాజశేఖర రెడ్డి? ఎప్పుడు ఎత్తేసాడు? 10,000 కోట్లు ఎవరికి ఇచ్చాడు? ధనికులకి ఇచ్చాడయా, ఎవడికి ఇలా తదిమా కులాలకు ఎవడికి పోలా. ఏం చేయలా? ఏం చేశాడు? ఏం చేసేది ఆయన? ఏం చెప్పుకోవడానికి పనికొస్తా ఉంటాయి. ధనికులకు కావాలంటే చేస్తాడు మయ్య, అది ఆయన పని. సూపర్. అన్ని పథకాలు వచ్చినాయి మాకు. నాకు ఇక్కడైతే జగన్ కిలారసి కాదు, ఆయన ఎంపీ పదవి ఇచ్చారు కదా, అమ్మడి మురళీకృష్ణ గారు. అమ్మడి మురళీకృష్ణ గారు అయితే మాకు మా అమ్మాయికి నాకు గుండెకి చెక్ చేశారు, కలదోడు ఇచ్చారు, మా పాప కలదోడు ఇచ్చారు, 3,000 రూపాయలకి సంబంధించి ఇన్కమ్ ఇచ్చారు. నాకైతే ఓకే. నేను అందువల్ల కిలారసితోనే ఉండేవాడిని. వైఎస్ఆర్ పార్టీలో మా ఆవిడ మిస్సెస్కి జాబ్ వచ్చింది, మా అమ్మాయికి పింఛన్ వస్తుంది. మా అమ్మాయికి 13 సంవత్సరాలు, అప్పటి నుంచి వికలాంగ పింఛన్ రాలా. జన్మభూమిలో తిరిగి పెట్టేవి ఎన్నో చేసాం, ఏమీ రాలా. మా మిస్సెస్ నేను మా అమ్మాయిని తీసుకుని వెళ్తే ఎప్పుడు రాలా. ఇప్పుడు 2020 మార్చి నుంచి పింఛన్ వస్తుంది 3,000. ఆశ్రయ డబ్బులు వస్తున్నాయి, మాకు రైతు రుణమాఫీ వస్తుంది, అన్నీ వస్తున్నాయి. చేస్తున్నాను. వాళ్ళ సంగతి నాకు తెలియదు. నేనైతే కిలారసి గారితో తిరుగుతాను. అమ్మడి మురళీకృష్ణ గారు ఆటోలోనే మాకు హెల్ప్ చేశాడు. 3,000 రూపాయలకి మా కలదోళ్ళు కానీ ఈసీజీలు అన్నీ చేశారు. సేవా కార్యక్రమాలు చేశారు. బజరంగ్ ఫౌండేషన్ సంబంధించి సేవా కార్యక్రమాలు చేశారు. నేను వెళ్ళాను 2 సార్లు. నేను ఇంకెళ్తాం కూడా 4 తీసుకెళ్ళాను, కలదోళ్ళు ఇప్పించాను, ఈసీజీ చూపించాను మా ఫ్రెండ్స్తో. కట్టవతల మాలపాల కట్టవతలు పెట్టారు, నమ్మూరులో పెట్టారు, ప్లస్ వచ్చేసి యాగంటి అపార్ట్మెంట్ దగ్గర పెట్టారు, మా చుట్టుపక్కల. ఇంకా ఏజెల్లో అటు కూడా పెట్టారు, చాలా చోట్ల. నెంబర్ 1 మాకు మాత్రం. నేను ప్రకటన చేస్తాను, రిసీవ్ చేసుకుంటారు. నాతో చాలాసేపు మాట్లాడారు. మా అమ్మాయిని పగరిచ్చారు, మా అమ్మాయి భుజం మీద చేసి మా అమ్మాయితో మాట్లాడాడు, షేక్ హ్యాండ్ ఇచ్చాడు. మా చిన్న అమ్మాయితో కూడా మాట్లాడాడు. వాళ్ళు గెలుస్తారు కంపల్సరీగా వైసీపీ. మా పథకాలు కానీ ఏమైనా కానీ, మా మిస్సెస్ జాబ్ వచ్చింది, కిలారసి గారు ఇప్పించారు. ప్లస్ నేను వైసీపీతోనే ఉంటాను ఎప్పటి నుంచో. మాకు అన్ని పథకాలు వచ్చినాయి. ఆసరా కానీ, మళ్ళీ నాకు ఆరోగ్యశ్రీలో చేయించుకున్నాను నేను. నాకు 45,000 రూపాయలు ఆరోగ్యశ్రీ వచ్చింది. అన్నీ వస్తున్నాయి. అది నెంబర్ 1. ఓకే. జగన్కి మాత్రం ఫుల్ మద్దతు. వాళ్ళంటే నాకు ఎప్పటి నుంచో ప్రాణం, వాళ్ళంటే ఇష్టం, వాళ్ళతోనే ఉంటాను. మా అమ్మాయి మా పెద్దమ్మాయి పేరు విజయమ్మ అని పెట్టుకున్నాం. మా చిన్నమ్మాయి పేరు వచ్చి వాళ్ళంటే ఇష్టం. మా అమ్మ పెట్టింది. ఇప్పుడు మా జగన్ అంటే మా అమ్మాయిలకి పెదనాన్న, రాజశేఖర రెడ్డి తాతయ్య. మా అమ్మాయిలు టీవీలో చూడగానే మా పెదనాన్న అంటారు, జగన్ పెదనాన్న అంటారు. అంత అభిమానం మాకు. ప్లస్ మా చిన్నమ్మాయికి వచ్చేసి భారతీయ అని పేరు పెట్టుకున్నాం. స్కూల్
స్కూల్లో పేర్లు వేరే ఉంటాయి, కానీ ఇంటికాడ మాత్రం మేము ముచ్చటగా అదే పిలుస్తాం. మా చిన్నమ్మాయి పేరు భారతి, మా పెద్దమ్మాయి పేరు ఈజీమ్మ. ఇంటికాడ అదే పిలుస్తాం. మేము అంత అభిమానం. ఇది జగన్ అంటే నాకు ఇష్టం. ఏం చేశారంటారు రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ? రాజశేఖర రెడ్డి అయితే మా నాన్నకి ఆర్ఓసీ మీద 108 తీసుకెళ్తేనే మా నాన్న బతికాడు. రాజశేఖర రెడ్డి గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది. అసలు ఆయన గురించి నేను ఇంకా ఎక్కువ చెప్తా. రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు పిచ్చని మా నాన్న 108లో ఆయన పెట్టిన 108కి ఆపరేషన్ చేసుకోవడం ఇమీడియట్గా మాది మచిలీపట్నం తీసుకెళ్ళి ఆర్ఓసీ మీద ఆపరేషన్ చేసి హార్ట్ ఆపరేషన్ చేశారు. రమేష్ హాస్పిటల్లో మళ్ళీ మొన్న రెండోసారి వస్తే మళ్ళీ రమేష్ హాస్పిటల్లో చేయించుకున్నాము ఫ్రీగానే చేసుకున్నారు. డబ్బులు కూడా ఇచ్చారు. ఇప్పుడు జగన్ అయితే మా నాన్నకి గుండె ఆపరేషన్ చేసుకుంటే 5,500 రూపాయలు ఇంటికి వెళ్ళి బతకతాకి ఇచ్చారు. మళ్ళీ వచ్చేసి మళ్ళీ అంతమంది మా నాన్నగారికి వచ్చేసి ఇంటికి ఛార్జీకి ఇచ్చి పంపించారు. ఫుడ్ పెట్టారు అక్కడే, అసలు రూపాయి ఖర్చు లేకుండా. విజయవాడ అదే ఆంధ్ర హాస్పిటల్ రెండోసారి చేశారు. అంతమంది మచిలీపట్నం 108 ఫోన్ చేసి వచ్చింది, తీసుకెళ్ళిపోయారు, ట్రీట్మెంట్ చేశారు. రాజశేఖర రెడ్డి ఉన్నారు ఫస్ట్ టైంలో. తర్వాత ఇప్పుడైతే మా నాన్నకి రుణమాఫీ పడుతుంది, రైతు రుణమాఫీ అవి పని. మాకైతే 35,000 రూపాయలు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 35,000 రూపాయలు చైన్ ఉంటే ఫ్రీగా ఇచ్చేసేసారు. మాకంటే చదువుమానం. అది నీకు వచ్చిన అనవసరం. నా దృష్టిలో అయితే నా అభిమానం అయితే అనవసరం. వాడు ఎన్నో వస్తూ ఉంటే పోతా ఉంటే అభిమానం కావాలి. గుండెల్లో 4 మేలు పొందాము, లబ్ధి పొందాము, రోజు వాళ్ళు ఫుడ్ తింటున్నాము. ఆయన పెట్టాడు సంక్షేమ పథకాలు కానీ అయినా కానీ వెరీ గుడ్, నెంబర్ 1. నాకైతే వాళ్ళంటే ఇష్టం. అభివృద్ధి ఎందుకు చేయలేదు? మచిలీపట్నం పోర్టులో మనం బీచ్కి వెళ్ళాము. అది మచిలీపట్నం పోర్ట్ ఎలా ఉందో అసలు ఎప్పుడు చూడాల. ఇప్పుడు ఇక్కడి నుంచి దాదాపు 2 కిలోమీటర్ల సంవత్సరం నీళ్ళలో పోయటం అంటే మామూలు విషయమా? అన్ని చోట్ల చేశారంటున్నాను, నేను చూడలేదు. మచిలీపట్నం పోర్టు మాత్రం నేను చూసాను. మాది మచిలీపట్నం దగ్గరే. మరి మచిలీపట్నం పోర్టులో అంత లోపలికి పోసారంటే మామూలు విషయమా? అంతేగా. మరి మెడికల్ కాలేజీలు, మరి సచివాలయ వ్యవస్థ. ఫర్ ఎగ్జాంపుల్ సచివాలయం గడికి వెళ్తున్నాము, కూర్చోబెడితే శుభ్రంగా ఇమీడియట్లీ పనిచేసి పంపిస్తున్నారు. లేదంటే 2 రోజులుగానే రమ్మంటున్నారు. ఇంకంతకంటే ఏం కావాలి? నా రేషన్ కార్డు, మా మిస్సెస్కి నాకు రేషన్ కార్డు వచ్చింది 2016లో రేషన్ కార్డు వచ్చింది. అది జన్మభూమిలో తిరిగితే ఎప్పుడుగా వచ్చింది. మా అమ్మాయి పెద్దనాక మా అమ్మాయిని ఎక్కేసామంటే మా అమ్మాయిని ఎక్కి కూడా నన్ను తీసేసారు రేషన్ కార్డులో నుంచి. నన్ను తీసేస్తే మళ్ళీ నేను రేషన్ కార్డు కోసం తిరిగితే అప్పుడు నాకు సపరేట్ కార్డు ఇచ్చారు. మొన్నటిదాకా నాకు సపరేట్ కార్డు ఉంది. ఉంటే మళ్ళీ వీళ్ళు వచ్చినాక వాలంటీర్ వచ్చినాక అలా ఉండకూడదని చెప్పి ఇద్దరిని జాయిన్ చేసి 4గురిని ఎక్కిచ్చారు. ఆర్ఓసీ వచ్చింది 25,000కి. నేను మొన్న అయితే 40,000 పెట్టి ఆపరేషన్ చేయించుకున్నా. నాకు ఆర్ఓసీ చేసింది. నాకు ఎన్ఆర్ హాస్పిటల్ చేశారు, 100 రూపాయలు ఇచ్చి పంపించారు ఇంటికి వచ్చినాక నాకు 4,500 రూపాయలు నాకు డబ్బులు ఇచ్చారు తిండికి. ఇంకెందుకంటే ఏం కావాలి? మా మిస్సెస్కి డోక్రా సంబంధించిన డబ్బులు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. వైసీపీ పార్టీ పేదవాళ్ళకి చాలా న్యాయంగా డబ్బు కానీ అందిస్తాం కానీ, పెన్షన్లు ఇస్తాం కానీ, చిన్న పనులని ఆఫీస్ కాడికి వెళ్ళి మేము గంటలు ఉంచుకోకుండా వాళ్ళని పెట్టి వాళ్ళ కాగితాలు మనం ఏదైనా పెట్టుకున్న పనులన్నీ చేసి పెడుతున్నారు. వీళ్ళేంది ఆ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు ఆడకి వెళ్తే మన పని చేయాలంటే మన డబ్బులు ఇచ్చేసి వాళ్ళ చేత చెప్పించాలి. ఆఫీసులన్నీ వాళ్ళు ఆక్రమించుకుంటారు. ఎవరి దగ్గరకు అవ్వదు. ఎమ్మెల్యే ఆక్రమించుకుంటాడు. ఆయన ఫోన్ చేస్తేనే మనకి ఇక్కడ పని చేస్తారు. ఆయన 1,000 కోట్లతో సంపాదించుకునే వాళ్ళందరికీ తెలుగుదేశం కావాలండి. పేదవాళ్ళు బాగా బతికే వాళ్ళందరికీ ఈ పార్టీ కావాలి. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఫ్లాట్లు పెరగటము, రియల్ ఎస్టేట్ పెరగటము, ఆస్తులు సంపాదించాలంటే పెద్ద పార్టీ. చిన్న పార్టీ వాళ్ళ దగ్గర వీళ్ళు రారు. వీళ్ళకి డబ్బుతో పని లేదు. వీళ్ళు మామూలుగా పేదలకు మామూలుగా చేస్తే మనకు ఉపయోగపడతాయి అని చెప్పి బతుకుతున్నారు అందరూ. వాస్తవానికి మామూలుగా మామూలుగా ఎమ్మెల్యే ఉంటే లైన్గా ఉంటుంది అనుకొని ఆలోచనలో ఉండారు. మురళీకృష్ణ కొత్తగా వచ్చాడు అనేది కొంచెం ఆలోచనలో పడ్డారు జనం. చేస్తున్నాడు ఆయన పార్టీకి. ఈయన ఎమ్మెల్యే తిప్పుతున్నాడు, ఆయన కూడా తిప్పేసేసి చూపిస్తున్నారు. ఏది మనం చేద్దామని ఆయన కూడా పరిచయం చేస్తున్నాడు. ఊళ్ళో వాళ్ళందరినీ గ్రూపులు పెట్టి పరిచయం చేసి గెలవాలని చెప్పి ఆలోచనలో ఉండాలి. గెలుస్తాడని అనుకుంటున్నారు జనం. 5 సార్లు 12 సార్లు గెలుస్తాడు. ఊరిని మామూలుగా అప్పుడు ఎవడు లేడు కదా పనిచేసేవాడు, అందుకని ఆడి మీదకు పోతారు జనం అందరూ. ఇప్పుడు ఈయన రోసి వచ్చినాక మరి గెలవలేదుగా. ఒకసారి ఓడిపోయాడు. 11 కాదు 4 ఓట్లు అయినా కూడా గెలిచిన వాడిదే పేరుగా. మనకైనా నేనైనా నువ్వైనా చేశారా పని? నరేంద్ర గారు చేయలేదంటారు ఇక్కడ పని? నరేంద్ర గారు చేశారని ఎక్కడెక్కడున్నా అనేవాళ్ళు ఉంటే వాళ్ళ చేత నువ్వు అనిపించాలి.
ఈయన చేత అనిపించే వాళ్ళందరూ అనాలి. అది గుడ్వేలుగా. ఇక్కడ పొన్నూరు నియోజకవర్గం వైసీపీ వచ్చాక ఏం చేశారంట? చాలా మంది మామూలుగా ఒక ఫ్లాట్లో వాళ్ళు మామూలుగా ఉండవాళ్ళు ఆగిపోయిన వాటిని కూడా రిలేషన్ తీసుకొచ్చేసి ఎంప్లాయీస్కి మామూలుగా 13 ఎకరాలు మామూలుగా మొత్తం రిజిస్ట్రేషన్ పెట్టి వాళ్ళకి సాయం చేశాడు. వాళ్ళు 20 సంవత్సరాల నుంచి కూకొని అది అమ్ముకోవటానికి లేక కూకుంటానికి లేక తినటానికి లేక కూకున్నారు. ఇవాళ వాళ్ళందరూ అమ్ముకుంటున్నారు, వాళ్ళందరూ డబ్బు పోజేసుకుంటున్నారు. పొంతుళ్ళు ఎప్పుడో ఇచ్చారు వాళ్ళకి ఫ్లాట్లు. అప్పటి నుంచి ఈయన కూడా చేసి వాళ్ళకి సాయం చేయొచ్చుగా. ఎవరికేం చేసిందేముంది? అంటే సంఘం డైరీ చైర్మన్గా ఉన్నాడు. అయ్యానే ఆయన సొంత ఆస్తులు అనేది సంపాదించుకుంటాడు. ఆయనతో మనకెందుకు? ఆయన సంపాదించుకునే ఆస్తిని మనం లెక్కేసుకోకూడదుగా. ఆయన సంపాదన ఆయనది, ఈయన సంపాదన ఈయనది. అది ఈయన తిన్నాడు అంటాడు, నేను తినలేదు, నేను ఎంతమంది పనిచేశాను అంటున్నాడు. ఆయనేమో నేను తినలేదు అంటాడు. ఆయన తిన్నదన్నది పెద్ద వాళ్ళకి తెలుసు. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వస్తున్నాయి అంటే ఈ 3 కలిసి గెలవాలని చెప్పేసి ఒక పంతం వేసుకున్నారు. ఇప్పుడు ఈ పేదవాడేమో ఈ దీంట్లోకి పోడు, ఆ ధనవంతులందరూ దానికి వేస్తారు ఓటు. అది ధనవంతులందరూ పవన్ కళ్యాణ్కి కానీ ఈయనకి కానీ ధనవంతులు దానికి ఏత్తానికి వెళ్తానికి ధనవంతులు ఎంతమంది ఉన్నారు, పేదలు ఎంతమంది ఉన్నారు అనేది నువ్వు తెలుసుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు కూడా అంటున్నారా పూర్ టు రిచ్ అంటున్నారు, పేదల్ని ధనికులను చేస్తాను. ఏం చేస్తాడు? ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు చేయలా? ఇన్ని సంవత్సరాలు గెలిచాడు కదా. ఈ పేదలందరినీ కొంతమందిని బతికియొచ్చుగా. అప్పుడేం బతికిలేదుగా. రియల్ ఎస్టేట్ వాళ్ళని, వ్యాపారస్తుల్ని, మురళీమోహన్లాస్ వాళ్ళని, పెద్ద పెద్ద సంస్థల వాళ్ళని వాళ్ళని బతికిచ్చాడు. చిన్న వాళ్ళు ఎవరు బతకలా. ఈ పార్టీలో చిన్న వాళ్ళందరూ కొంతమంది తిన్నారు. చిన్నవాడికి కూడా కొంత డబ్బులు వచ్చినాయి. ఒక ఇంట్లో ఏ ఇంటికైనా ఒక ఆదాయం లేకుండా, ఏ ఇంటికైనా ఒక డబ్బులు ఇవ్వకుండా లేదని చెప్పాలి. ఇంటింటికి తిరగండి. ఎవడికొకటి ఇచ్చాడు. నా ఇంట్లోననుకో 15 ఏళ్ళు వచ్చినాయి, 3 సంవత్సరాలు అనుకో. ఆయన దగ్గర వచ్చినప్పుడు మాకు 1000 రూపాయలు కూడా రాలేదుగా. మరి ఒక ముసలోళ్ళు ఉన్నారు, ఎండలో పడి పెన్షన్ తెచ్చుకోవడానికి ఈ పూట వెళ్ళి రేపొద్దున రమ్మని వాడు టయానికి రాకుండా డబ్బులు ఇచ్చేవాడు కాదు. వాళ్ళ దగ్గరే ఉంటాయి డబ్బులు. ఏ టయానికి ఇస్తాడో తెలియదు. వీళ్ళు టయానికి ఇంటికి పోయి 6ంటికి సంతకం ఇట్ట పెట్టించుకొని డబ్బులు ఇస్తున్నాడు. నేను లేచేదానికే డబ్బులు ఇస్తున్నారు మా బజార్లో. ఈ ముసలోళ్ళు ఏమంటున్నారు? దండం పెడుతున్నారు, ఏమో మేము ఆడికి వెళ్ళి ఎండలో సావలేమని. అంటే అది ఒకటేనే కాదు, ప్రతి ఆటో వాడికి, ప్రతి కల్లోడికి, ప్రతి లాయర్కి, ప్రతి ఆడపిల్లకి, ప్రతి స్కూలు పిల్లలకి, అందరికీ ₹1 ఆదాయం వచ్చింది. ప్రజల సొమ్మే, ప్రజలదే లాక్కుంటున్నాడు. మామూలుగా మందులో పెంచాడు, ఇసుకలో పెంచాడు, సిమెంట్లో పెంచాడు, కంపెనీల వాళ్ళ దగ్గర పెంచాడు. ఆ డబ్బంతా తీసుకొచ్చి వీళ్ళకే ఇచ్చేస్తున్నాడుగా. మరి వీళ్ళు అంతకుముందు కంపెనీల్లో పెంచారు, ఇసుక పెంచారు, సిమెంట్ కంపెనీ వాళ్ళు పెంచారు, మందులో పెంచారు, అన్నిట్లో పెంచారు. ఆ డబ్బంతా ఎడిపోయింది. మరి వీళ్ళ దగ్గరే ఉందిగా. టీవీ తెలుగుదేశం వాళ్ళ దగ్గరే ఉంటుంది. తెలుగుదేశంలో ధనవంతులు ఎక్కువ ఉంటారు. ధనవంతులందరూ పోజేసుకుంటారు బ్యాగులు. వీళ్ళ దగ్గర బ్యాగులు పోజేసుకుంటే మొత్తం పంచాల్సిందే. తెచ్చుకొని మేము కాపులువి, మేము జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటున్నారు. పని చేసిన వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు అన్నం తినాలిగా. పని చేసిన వాడు అడగట్లా. వీళ్ళకి డబ్బులు రాలా. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళేవాళ్ళు, ఆయన చూద్దాం ఈయనేమన్నాడు, మన వాళ్ళు వచ్చారా ఏదో చూడండి అని డబ్బులు ఇచ్చాడు. బ్రహ్మాండంగా ఉంది. మా పొన్నూరు మండలం బేమనకొడూరు, గుంటూరు జిల్లా. వ్యాపారం చేసుకున్నాను. అందరికి వ్యాపారం డబ్బులు ఇచ్చాడు, ఇల్లు చోట్లు ఇచ్చాడు, పిల్లలకి పింఛన్ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. బ్రహ్మాండం చేస్తున్నాడు జగన్ రెడ్డి. మళ్ళీ ఎవరు రాలండి? వస్తాడు జగన్ వస్తాడు పక్క. అది చంద్రబాబు ఏం చేశాడు చెప్పాడు, కాకపోతే రోడ్లు వేసాడు అంతేగాని ఇవన్నీ చేసేది జగనే చేసింది. పక్క వస్తాడు. చెప్పలేమన్నా, చెప్పలేం. ఈయన కొత్తగా ఎక్కాడుగా, చెప్పడం ఎట్టుండిద్ది, పోటీకి ఉండిద్ది. సీఎం మాత్రం జగనే. జగన్ గారి పాలన ఎలా ఉంది? పథకాలు ఎలా ఉంది? మళ్ళీ ఎవరు వచ్చే అవకాశం? మళ్ళీ జగనే వస్తాడు. ఎందువల్ల బాగా చేస్తున్నాడు కాబట్టి. అంబటి మురళీకృష్ణ ఎలాంటి వ్యక్తి ఏంటంటే? ఆయన మనిషి బాగా మనిషి. ఆయనకే గెలుపు పన్నూరులో. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు మీరు? ఆయన నైళ్ళు మొత్తం బాగా మనిషి వాళ్ళే. మేము మొన్న వెళ్ళి కలిసాం ఎమ్మెల్యే మురళీకృష్ణ గారికి. మేము మా అన్నయ్యలు నాజారా పోయి అందరూ వెళ్ళి కలిసాం. మేము ఈసారి అందరు కలిసి ఓటేద్దాం, గెలిపిద్దాం, జనాలకి పేదలకి మంచిగా బాగా ఇది చేద్దాం అని చెప్తున్నారు. ఆయనే గెలుస్తారు ఈసారి. ఈ టీడీపీ, జీఎస్పీ, ఈ జనసేన పార్టీ వాళ్ళు వస్తే ఏం చేయలేరు అక్కడ.
జగనే ఈసారి గెలుస్తాడు. జగన్ గారి పాలన ఎలా ఉంది? బాగానే ఉంది, పర్వాలేదు, బాగానే ఉంది, పథకాలు బాగానే ఇచ్చాడు. మళ్ళీ ఎవరు గెలవాలి? మరి ఎవరు గెలిస్తే బాగుంటుంది? అదే మంచి పని అది. జగనేనా? ఆ, ఎందుకని? ఎందుకంటే చేసేది పనులు కదా. మరి చంద్రబాబు కూడా చేస్తా అంటున్నాడుగా. చేస్తానంటే ఆయన వస్తే ఆయన చేస్తాడు, ఆయన రాలేదు ఇంకా. ఆయన వస్తే ఆయన పొన్నూరు నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే బాగుంటుందంట? పొన్నూరు నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే బాగుంటుందంట? జగన్ గారు వస్తేనే బాగుంటుంది. ఇప్పుడు పొన్నూరు పాలన ఎలా ఉంది ఏంటంటారు? బాగానే ఉంది. మళ్ళీ ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఆయనే. ఎందుకని అంటారు? గెలిచే అవకాశం ఉంది. మళ్ళీ జగనే అన్న. ఎందుకని? పథకాలు బాగున్నాయి, ఏం పథకాలు నచ్చాయి? మాకు అన్ని పథకాలు నచ్చినాయి అన్న, ఒకటే అని కాదు, అన్నీ నచ్చినాయి. మరి ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి కదా. ఎన్ని కలిసి వచ్చినా కానీ మనం చేసేది ఏముందన్న, మనకు గెలిచేది జగనే ఈసారి. జగన్మోహన్ రెడ్డి వస్తాడు, ఎందువల్ల అంటారు? ఆయన పథకాలు ఇచ్చాడు, పేదలు బాగా బతుకుతున్నారు. అది చంద్రబాబు రాడు, ఇక్కడ ధూళిపాళ చౌదరి నరేంద్ర రాడు. అంటే చంద్రబాబు గారు వెడికట్టి ఎక్కువ పథకాలు ఇస్తారంటారు. అది ఎవరు నమ్మరు, పేదవాళ్ళు ఎవరు నమ్మరు. ఎందుకంటారు? నమ్మరంటే ఎందుకంటే ఇంకా నేను సంతకం పెట్టాలా? నమ్మరు, చంద్రబాబునే నమ్మరు. వైఎస్ఆర్ఏ. ఎందువల్ల? జగన్కి చూసి ఓటేస్తారు, మనిషిని చూసి ఓటేరు. ఎవరి నుంచున్నా సరే జగను. ఎవరికి నష్టం, ఎవరికి లాభం అంటారు? టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి కదా, ఎవరికి లాభం? జగన్కి లాభం. ఎందువల్ల అంటారు? బీజేపీకి ఓటేరు. అది బ్రహ్మాండం. పథకాలు ఏం ఇబ్బంది లేదు, బ్రహ్మాండం చేశాడు. మళ్ళీ గెలుస్తా? మళ్ళీ నెంబర్ 1 వస్తాడు. ఎందుకని అంటారు? పనులు అట్టాటి చేశాడు. మరి చంద్రబాబు నెక్స్ట్ అదే అధికారం అంటున్నారు, టీడీపీ బీజేపీ. అవి ఇట్టు మాటలే. ఎందువల్ల అంటారు? ఆయన ఎప్పుడు గెలిచినా కానీ ఏం చేయలే. 6 గ్యారెంటీలు పెట్టారు. నెక్స్ట్ పెట్టినా అన్నీ మాట తప్పుడు. ఇంతకుముందు కూడా రుణమాఫీ ఇచ్చారు, డాక్టర్ లేదు రుణమాఫీ చేశారంటారు. జగనన్న చేసినట్టు ఎవడు చేయలే, జగనన్నే వస్తాడు. ఇక్కడ పొన్నూరు నియోజకవర్గంలో ఎవరు గెలిచారు? పొన్నూరు నియోజకవర్గంలో ఆయనే వస్తాడు, వైసీపీ వచ్చింది. వైసీపీ అంబటి మురళీకృష్ణ గారు వైసీపీ నుంచి పోటీ చేస్తారు, గట్టిగా వస్తాడు. టీడీపీ నుంచి నరేంద్ర గారు పోటీ చేస్తారు. నరేంద్ర రాడు. ఎందువల్ల నరేంద్ర రాడు? అంతే రాడు. ఆయన చేయలేదు, ఇంతకుముందు 5 సార్లు గెలిచారు. చేసాడు కానీ ఈయన చేసినంత పథకాలు పెట్టలేదండి. ఎలా ఉంది జగన్ గారి పాలన? బాగానే ఉందన్న. పథకాలు ఎలా ఉన్నాయి? బాగానే ఉంది. మళ్ళీ ఎవరు గెలిచే అవకాశం ఉంది? జగన్ గారేను. ఇప్పుడు బాగుంది కదా పథకాలు. అంటే చంద్రబాబు కూడా వీటికంటే ఎక్కువ పథకాలు ఇస్తున్నాడు. ముందు జగన్ గారే లైన్లో ఉంది. జగన్ గారి పాలన బాగానే ఉంది. పథకాలు ఎలా ఉన్నాయి? పథకాలు ఇచ్చిన పథకాలు బాగానే ఉన్నాయి. మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది అంట? జగన్ గారు వస్తేనే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఆయన ఇచ్చిన ఆనిముత్యాల పథకాలు కానీ మాకైతే నచ్చినాయి. మేమైతే బయలుదేరి పని చేస్తాం, మాకు కూడా కొన్ని అందని పథకాలు అనేవి. పొన్నూరు నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అంట? రోషి గారికి వెళ్తేనే బాగుంటుంది. ఎందువల్ల? ఆయన మాకు కొన్ని చేసాడు బాగా మంచి పనులు. ఇప్పుడు అంబటి మురళీకృష్ణ గారు వైసీపీ తరఫు నుంచి పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి దులిపాల నరేంద్ర గారు. ఎవరు గెలిచే అవకాశం ఉందంటే పొన్నూరు నియోజకవర్గం? పొన్నూరు అయితే వైసీపీ అని అనుకుంటున్నారు. వైసీపీ. మళ్ళీ ఎవరు వచ్చే అవకాశం ఉందంటే? జగన్. ఎందువల్ల అంటారు అంత కష్టాలు? అన్ని కష్టం లేని వాళ్ళకి, మామూలుగా కష్టపడే వాళ్ళకి అంత న్యాయం చేస్తున్నాడు కాబట్టి ఆయన 90% వస్తాడు. మరి చంద్రబాబు కూడా 6 గ్యారెంటీలు పెట్టారు కదా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అవన్నీ పిచ్చి మాటలు, అవన్నీ జరగవానా? ఎందువల్ల అంటారు? ఇంతకుముందు కూడా రుణమాఫీ చేశారంటున్నారు, డాక్టర్ మహిళలకు రుణమాఫీ. ఎవరు చేసే రుణమాఫీ? రైతులకు చేతి ఆయనే గెలిచేవాడుగా. 10,000 కోట్లు చేశారంటున్నారు రుణమాఫీ. అది మొత్తం లేదన్నా, జగనే వచ్చేది పక్క. ఇక్కడ పొన్నూరు నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది అంటారు? మారిద్దన్నా. ఒకవేళ ఇది ఏమైనా మారితే, నరేంద్ర గారు ఏమైనా మారితే పైన వచ్చేది మాత్రం జగనే. పథకాలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. ఎవరు వస్తే జగన్ గారు మళ్ళీ వస్తే బాగానే ఉంటుంది. అంతే, పేదవాడనేవాడు బాగుపడ్డాడు. ఇక్కడ పొన్నూరు నియోజకవర్గం ఎవరు గెలిస్తే బాగుంటుంది? పొన్నూరు నియోజకవర్గంలో ప్రస్తుతానికైతే వైసీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎవరు వైసీపీ? వైసీపీ తరఫున ఈయన వస్తున్నారు, కొత్తగా అంబటి మురళీకృష్ణ గారిని నిలబెట్టారు కదా. గెలుస్తారంటారు ఆయన? గెలుస్తారని అనుకుంటున్నాను. అంటే దులిపాల నరేంద్ర గారు ఉన్నారు టీడీపీ. దులిపాల నరేంద్ర కుమార్ గారు కూడా బాగానే చేసేవాళ్ళు. కానీ అయితే వైసీపీ ప్రభుత్వంలో పాలన బాగానే ఉంది కాబట్టి దానివల్ల పొన్నూరు కొంతవరకు డెవలప్ అయింది. మరి టీడీపీ జనసేన కలిసి వస్తున్నాయి, బీజేపీ కలిసి వస్తున్నాయి కదా.
కలిసి రావచ్చు అన్న, చేయగలను ఏముంది దాంట్లో. ఇప్పుడు కలిసి వస్తే వాళ్ళు గెలుస్తారు. ప్రభుత్వంలో ఏమన్నా మార్పులు ఏమన్నా రావచ్చు, మార్పులు రాకూడదని ఏం లేదు కదా. మొన్నటిదాకా వైసీపీ ప్రభుత్వం ఉంది, మార్పు వచ్చిందిగా కొంతవరకు. పేదోడు అనేవాడు కొంచెం వరకే బాగుపడ్డాడు కదా. దానివల్ల వైసీపీ రావాలంటే మళ్ళీ సీఎం ఎవరైతే బాగుంటుంది? జగన్ గారు వస్తే బాగుంటుంది అనుకో. జగన్ పాలన బాగుందన్న, పథకాలు కూడా బాగున్నాయి. ఏంది హాస్పిటల్స్ పథకాలు, పోలీస్ స్టేషన్స్ కానీ చాలా బాగుంది. ఏంది మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది? మళ్ళీ జగన్ వస్తేనే బాగుంటుంది. ఎందువల్ల అంటే మేము అభివృద్ధి పొందాం కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే చంద్రబాబు కూడా వీటికన్నా ఎక్కువ పథకాలు పెట్టారు కదా. పథకాలు పెట్టారు, ఏమి మధ్యలో కాలా మనకి. నాకు ఇళ్ల స్థలం వచ్చింది. రెండోది మా ఇద్దరు పిల్లలకి గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఫ్రీ డెలివరీ చేశాము. ఏంది నా పిల్లకి పిల్లలకి కొన్నూరు గవర్నమెంట్ హాస్పిటల్లో. మరి ఇంతకన్నా ఏం కావాలా మనకి? మాకు జగనే రావాలి, వస్తాడు, అనుమానం ఏంది మళ్ళీ. ఎందువల్లంటే కన్ఫామ్ అట్టు ఉంది జనంలో. ఇక్కడ ఉంది గుండెల్లో గుణపం గుచ్చుకోలేదుగా. అప్పుడు ఆయన ఉన్నప్పుడు 9 సంవత్సరాలు అయినప్పుడు ఏడ జనాల్లో ఉంది పోటు లేదుగా, మనసులో పడలేదుగా. మనసులో పడ్డారు కాబట్టి వస్తుంటుంది. కొన్నూరు నియోజకవర్గంలో ఎలా ఉండబోతుందండి? ఎవరు గెలిచే అవకాశం ఉందండి? ఆయనే వస్తాడు, వైఎస్ఆర్ఏ. ఎందువల్ల అంటారు? ఈ రోడ్లు చెప్పు వీళ్ళు ఇక్కడ ఉన్న ఈ రోడ్లు ఈయన వచ్చినాక వేసింది. ఇంతకుముందు ఇక్కడ ఈ రోడ్డు కూడా లేదు కనీసం. వేసింది ఇది అక్కడ పగల కొట్టింది. నరేంద్ర రోడ్డు లేదు, మొన్న వేసింది. వచ్చినాక ఆ రోడ్డు ఎంత ఇబ్బంది ఉంది. రిస్క్ మాకు ఇక్కడ పెద్ద బస్ స్టాండ్ కానీ రావాలంటే మామూలు రిస్క్ కాదు. ఆ తోటల మూడి కాడ పగల కొట్టేశారు మొత్తం. మరి చేయలేదుగా వాళ్ళు, కనపడుతుంది. మా ఏమంటారా చూపిస్తాం ఆడ. ఇప్పుడు చేశారా అప్పుడు చేశారా అని తెలిసింది నీకు. మరి ఇంకా అప్పుడు మీరే చెప్తారు. మరి ఇక్కడ టీడీపీ బీజేపీ కలిసి వస్తున్నాయి కదా, మరి ఎన్ని కలిసి వచ్చినా ఏం చేయలేరు. సింగల్గానే ఉంటుంది. మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకని అన్ని చేస్తున్నాడు కాబట్టి. చంద్రబాబు వచ్చినా చేయడు, చెప్పింది చేయడు. మరి దొంగ నా కొడుకోడు. చాలా పథకాలు పెడతారు చంద్రబాబు. ఊరికి చెప్పడం 650 హామీలు ఇచ్చాడు 2014లో. ఒక హామీ కూడా నెరవేర్చలేదు. మరి ఈసారి ఖచ్చితంగా నమ్మడి బాబు సూర్యుడి భవిష్యత్ గ్యారెంటీ. వాడికి భవిష్యత్తు లేదు, ఇంకే భవిష్యత్తు ఉంటుంది. మరి టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తాయి. ఎన్ని కాదు, 100 మంది కలిసి వచ్చినా జగన్ గెలుస్తాడు. ఇక్కడ పొన్నూరు నియోజకవర్గం ఎలా ఉండబోతుంది? నరేంద్ర అని వాళ్ళ నాన్న చేసింది లేదు, ఈయన చేసింది లేదు. ఈ కూడా పగల కొట్టలేకపోయాడు ఆయన. ఎందువల్ల అంటారు? ఎందువల్ల ఆడే డబ్బులు చేస్తాడు పంచాయతీ. అంటే ఇప్పుడు అంబటి మురళీకృష్ణ వైసీపీ నుంచి పోటీ చేస్తారు, గెలిచే అవకాశం ఉందా? లేకపోతే గెలుస్తాడు. ఎందువల్ల అంటారు? గెలుస్తాడు. మంచివాడు. ఏదో చేస్తానని కోరిక ఉంది, చేసే కోరిక ఉన్నాడు, చేస్తాడు. చేయని కోరిక ఉన్నాడు, ఎన్ని చెప్పిన హామీ చేసిన చేయడు. మరి 5 ఏళ్ళుగా ఇక్కడ పాలించారు కదా నరేంద్ర గారు. 5 సార్లు గెలిచారు. 5 సార్లు గెలిచి పాలించి చేసింది ఏం లేదు. ఆయన డబ్బులు సంపాదించుకున్నాడు, సంఘం డబ్బులు చేసుకున్నాడు. అంటే టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి కదా, మరి ముగ్గురు కలిసి వస్తున్నారు కదా. మరి ముగ్గురు కాదు, 100 మంది కలిసి వచ్చిన జగన్ గెలుస్తాడు. ఊరికే షోయింగే కేసులు అన్నీ. చంద్రబాబు చాలా కేసులు 370 కోట్లు అవన్నీ బయటకు వచ్చినా మళ్ళీ వాడిని జనం ఏరు, ఇంకా నమ్మరు. కుప్పలో గెలవడు. జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగానే ఉందండి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే వస్తారని అనుకుంటున్నాం. ఎందుకంటే మాకు సంబంధించిన కొన్ని మాకు ఇచ్చాడు కాబట్టి దాని గురించి చెప్తున్నాడు. పథకాల వలన వస్తాడని చెబుతున్నాడు. మరి చంద్రబాబు కూడా వీటికన్నా ఎక్కువ పథకాలు పెడుతున్నాడు. ఆ చంద్రబాబు ఇవ్వాలగా పథకాలు పెడితే ఉపయోగం ఏముంది? ఇచ్చినప్పుడు కదా. మహిళలకు ఫ్రీ బస్సులు అయ్యే పథకాలు పెడతారండి. ఇప్పుడు 14 ఏళ్ళు చేశాడు, ఏం పథకాలు పెట్టి ఏమి ఇచ్చాడు? ఇప్పుడు ఈయనంటే ఆల్రెడీ పథకాలు ఇచ్చేసాడు కదా. 14 ఏళ్ళు ఆయన గెలిచినాక ఆయన ఇవ్వాలి కదా. మరి ఇక్కడ పొన్నూరు నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? పొన్నూరు నియోజకవర్గంలో మురళీకృష్ణ గారు గెలుస్తారు అనుకుంటున్నాను. మురళీకృష్ణ గారు అంటే అందుకితం ఈయన కొత్త ఆయన కదా, పాత ఆయన్ని తీసేశారు కదా. కొత్తగా ఉండిద్దని కొత్త ఆయన గెలుస్తాడని అనుకుంటున్నాను. ధూళిపాల నరేంద్ర గారు కూడా బాగానే చేశారు. ఆయన మనకేం ఇది కాదు. టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి కదా. మరి టీడీపీ జనసేన బీజేపీ అన్నీ కలిసి వచ్చినా గెలుస్తారనుకోవడం అనివార్యం అండి. కష్టపడతారా? ఎందువల్ల అంటారు? ఇప్పుడు వాళ్ళు అందరూ ఒకటైతే ఒకటే ఓటింగ్ పడుతుంది కదా.
అని అనుకుంటున్నారు. జనం మనసులో ఉన్న అభిప్రాయం వేరుగా. జగన్ వచ్చినాక అమ్మఒడి కానీ పిల్లల పథకాలు కానీ బాగా అందుతున్నాయి. మళ్ళీ జగనే మళ్ళీ 175 సీట్లకి 170కి 70 వస్తాయి. ఎందువల్ల అంటారు అంత ఖచ్చితంగా? ఆయన చేసే పనులు బట్టి. మరి చంద్రబాబు కూడా అవన్నీ కథలే, ఇవన్నీ కథలు చెప్తున్నాయి. ఫ్రీ బస్సులు మళ్ళీ గ్యాస్ ఇవన్నీ కథలే. చంద్రబాబు చెప్పేదంతా పూటకం బాబు. చంద్రబాబు కాదు, ఆయన పూటకం బాబు అంతా. టీడీపీ జనసేన బీజేపీ కలిసి మొత్తం కలిసి ఇంకా 5 కలుపుకోమును మళ్ళీ వచ్చేది జగనే ముఖ్యమంత్రి. అంతే అంత ఖచ్చితంగా ఏం చెప్తారు? కరెక్ట్, అది జరిగేది అంతే. పర్వాలేదు జగన్ గారి పరిపాలన. అది మళ్ళీ ఎవరు వచ్చే అవకాశం ఉంది? అదా జగన్ వస్తానని అనుకుంటున్నాం మనం. ఎందుకంటే ఆయన పరిపాలన కొద్దిగా పర్వాలేదు. ఎందుకంటే ఈ పథకాల వల్ల వస్తారు. మరి చంద్రబాబు కూడా అంతకుముందు పథకాలు ఇచ్చారు కానీ అంటే సరిగా ఇవ్వలేదు. వాళ్ళు ఇస్తానని చెప్పి ఎగ్గొట్టారు. అది రైతు రుణమాఫీ చేస్తున్నారు, అది ఎగ్గొట్టారు. డోకరా రుణమాఫీ చేస్తున్నారు, అది ఎగ్గొట్టారు. అది అందుకే ఈయన అంటే చెప్పినని అమలు చేస్తున్నాడు కరెక్ట్గా. అది కొన్నూరు నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం ఉన్నారు? కొన్నూరు నియోజకవర్గం వైఎస్ఆర్ అనుకుంటున్నామండి. అంబటి మురళీకృష్ణ గారు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ అది అనుకుంటున్నాం మనం. అది దులిపల్లి నరేంద్ర గారు ఇంతకుముందు 5 సార్లు చేశారు. 25 సార్లు చేశాడండి. ప్రయోజనం ఏముంది? డెవలప్ లేదు. వచ్చిన డబ్బు అంతా ఏముంది సహా. అది ఏం చేయలేదంటారా? ఏం చేయలేదు. 25 సంవత్సరాలు చేశారు కానీ ప్రయోజనమే లేదు. అది మరి అంబటి మురళీకృష్ణ గారు 2 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాడండి ఆయన. పర్వాలేదు, కళ్ళజోళ్ళు ఇస్తున్నాడు ఆయన. జనాలు అంటున్నారు పల్లెటూరు వాళ్ళు కళ్ళజోళ్ళు బాగా చూస్తున్నారు, బాగా ఇస్తున్నారు. ఏంటండి అంటే క్యాంపులు పెట్టి ఏమేమి చేశారు? అదే కళ్ళజోళ్ళు ఇస్తున్నారు వాళ్ళు. చెక్ చేసి చూసి ఇస్తున్నారు. అది జనాలు చెప్తున్నారు పల్లెటూరు వాళ్ళు. గెలుస్తారంటారా ఈసారి? గెలుస్తారు అంటున్నారు. తప్పకుండా గెలుస్తాను అంటున్నారు. వస్తున్నాయండి. ఏం చేద్దాం, ఈ మోడీ గారు కొత్త ఇది పెట్టారు. ఏది పెట్టారు, దానివల్ల కొద్ది దెబ్బతింటుంది అక్కడ. టీడీపీ దెబ్బతింటుంది, అది మెయిన్ కారణం. కంచుకోట కదా మరి ఇది? కంచుకోటేనండి. ఈ బీజేపీలో కలిసారుగా, కలిసేటప్పుడు అక్కడ దెబ్బ కొడుతుంది మనకి. అందువల్ల వైసీపీ వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ ఎవరు వచ్చే అవకాశం ఉంది? జగన్ వస్తేనే బాగుంది. ఎందుకని పథకాలన్నీ ఇస్తున్నాడుగా, అందుకని. చంద్రబాబు గారు వీటికన్నా ఎక్కువ పథకాలు ఇస్తారంటారు. చంద్రబాబు మోసమా? ఎందువల్ల ఎందువల్ల మోసం చేశాడు, అందువల్ల. మరి బస్సులో ఫ్రీ ఇస్తా అంటే మహిళలకి ఫ్రీ సిలిండర్లు ఇస్తా అంటున్నారు. ఎవరు? చంద్రబాబు. అదే ఒట్టి మాటలే, అబద్ధమే, అంతా అబద్ధమే, చెప్పేది అంతా అబద్ధమే. ఆడు ఇంతకుముందు ఏం చేయలేదా? 14 ఏళ్ళు చేశాడు. ఏం చేశాడు? ఒక్క పని చేశాడా లోకంలో? చెప్పు, ఒక పని చేస్తే చెప్పు. మరి రుణమాఫీ చేశానంటున్నాడు. ఏం చేశాడు? ఏం చేయలేదా? మరి ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి కదా. కలిసి వచ్చినా అది తప్పు అయింది ఎప్పుడైనా. నిజమే ఇదా లేదా? బాగుందండి. ఎందువల్ల? నవరత్నాలు బాగా జనాలకు ఇచ్చారు. ఆయన మాట ఇచ్చాడంటే మడుగు తిప్పడు. బాగానే ఉంది ఆయన పరిపాలన. చంద్రబాబు మైనస్ ఏంటంటే రాజధాని నిర్మించలేకపోయాడండి. ఏంది మరి జగన్ కూడా నిర్మించలేకపోయారు కదా. జనాలకి సంక్షేమ పథకాలు అందజేస్తున్నారుగా, జనాలందరూ సాటిస్ఫాక్షన్గా ఉండారు. చంద్రబాబు సంక్షేమ పథకాలు అందించలేకపోయాడు, మైనస్. అది విషయం. అంటే ఈసారి మహిళలకు ఫ్రీ బస్ అంటారు, గ్యాస్ సిలిండర్ ఫ్రీ అంటారు. ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి. తెలంగాణ మేనిఫెస్టో తీసుకొచ్చాడు, పెడుతున్నాడండి, అంతకన్నా వేరే ఏం లేదు. ఇక్కడ కొన్నూరు నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం ఉందండి? అంబటి మురళీకృష్ణ గారు. ఎందుకండి? ఆయన చేసిన సేవలు అతన్ని గెలిపిస్తాయండి. ఏమేమి సేవలు చేశారు ఇక్కడ? పేద ప్రజలకి కళ్ళు బాగోపోతే కళ్ళజోళ్ళు ఇవ్వటం, కళ్ళు చూపించటము ఏంది. ప్లస్ ఆయన హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే స్టంట్స్ చేయించడం, ఏంటి బైపాస్ సర్జరీ చేయించడం, ఇలాంటివన్నీ ఆయన చాలా మంచి పనులు చేశాడు. ఒక గ్రామానికే కాదు, నియోజకవర్గం మొత్తం ప్రజలు ఆయన్ని అభిమానిస్తున్నారు. అది మరి దులిపల్లి నరేంద్ర గారు 5 సార్లు గెలిచారు. ఇక్కడ ఏం డెవలప్ చేశాడు? ఈ రోడ్డు ఎక్స్టెన్షన్ చేయలేకపోయాడు. ఏంది ఏ ప్రజలకి వెళ్ళినా కానీ సమాధానం చెప్పడు. ఏం ఉపయోగం లేదు ఆయన వల్ల. 25 ఏళ్ళు గెలిచాడు కానీ ఒకడు కూడా లబ్ధి పొందినోడు ఎవడో లేడు. వాళ్ళ కమ్మోళ్ళలో చేసుకుంటాడు అంతే. 40 ఏళ్ళ రాజకీయం చేస్తారు వాళ్ళ ఫ్యామిలీ. ఇక్కడ ఉపయోగం లేదండి. ఏం చేసినా పొన్నూరుకి ఏం చేశారు? ఏం చేయాలి? ఒక బస్ స్టాండ్ కూడా కట్టించలేకపోయాడు ఆయన. మళ్ళీ 2024 మాది అధికారం అంటున్నారు. ఏముందండి, గెలిచేది అంటున్నారు. తాటాక చప్పుడులు అన్నీ చేస్తూ ఉంటారండి, వాటన్నిటి పట్టించుకోకూడదు. ఏంది
ఆయన గెలవాలని రాసి పెట్టుంటే గెలుస్తాడేమో చెప్పలేము. అంతేగాని జనాలు మాత్రం వైసీపీకే సపోర్ట్గా ఉన్నారు. టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి కదా, ఎవరికి ఏం చేస్తాయి? జగన్ అన్న ఏం చేయలేవు జగన్ అన్న. కష్టం అంటారా? బాగానే ఉంది, పథకాలు బాగానే ఉంది. మళ్ళీ ఎవరు రావాలంటారు? జగన్ ఎందుకని? పథకాలు బాగా ఇచ్చాడు కాబట్టి. మరి చంద్రబాబు గారు ఇస్తా అంటున్నారు. చంద్రబాబు నాకు లేదు, నమ్మట్లా. ఎందుకని? ఆయన కూడా ఫ్రీ బస్సులు పెడతా అంటున్నాడు, మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తా అంటున్నారు. ఎన్ని పెట్టినా నమ్మట్లేదు కదా, నమ్మట్లా చంద్రబాబు నాయుడు. మళ్ళీ ఎవరు రావాలంటారు? జగన్. ఇక్కడ కొన్నూరు నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? మురళీకృష్ణ. ఎందుకని అంటారు? మురళీకృష్ణ బాగానే చేస్తాడు అనేక, అంటే కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తానంటున్నారు 2 సంవత్సరాల నుంచి. చేస్తారు ఆయన? చేస్తానంటున్నాడు. దిల్లుపల్లి నరేంద్ర గారు ఉన్నారు కదా టీడీపీ నుంచి, మరి ఆయనకి లేదు. ఎందువల్ల అంటారు? 40 సంవత్సరాల నుంచి చేశాడు కదా, ఉపయోగించాల, ఆయన వల్ల ఉపయోగం లేదు కదా. అంటే ఏం చేయలేదంటారు ఆయన? ఏమి చేయలేదు, కాకపోతే ఏంటంటే అలల్లో సృష్టించాడు, దాన్ని ఇది చేశాడు. మరి టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి కదా, మరి బీజేపీకి అది ఎంపీకి అయితే వేస్తారు కానీ దీన్ని మాత్రం జగన్మోహన్ రెడ్డికి. వాళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా, కూటమి లేదు ఇక్కడ. దుల్లిపాల నరేంద్రగా నుంచుంది. కూటమి అంటే కొన్ని గొడవలు పెడుతున్నాడు. ఈ పవన్ కళ్యాణ్ బొమ్మలు పెట్టనీయకుండా గందరగోళం చేస్తున్నారు. వీళ్ళే టీడీపీ వాళ్ళే. వాళ్ళకి పడక కానీ ఏదైనా కానీ వ్యతిరేకంగా ఉంటుంది. సో మీరు మురళీకృష్ణ గారికి చేసే అవకాశం? మురళీకృష్ణ గెలిపించుకుంటారు అయితే ఈసారి? గెలుస్తాడు. మళ్ళీ ఆబట్టి మురళికి అవకాశం ఉంది. ఎందుకని అంటారు? ఆయన ఈ సంస్థలు పెట్టి కలిసివాళ్ళు ఇచ్చాడు, వాళ్ళ తిరిగి పనిచేస్తున్నాడు బాగానే. అంటే నరేంద్ర గారు 5 సార్లు గెలిచారు కదా ఇక్కడ. 5 సార్లు గెలిచి వాళ్ళకాడు చేశాడు, ఆయన సంపాదించినాడు కానీ ఎవరికేం ఉపయోగం లేదు. ఆడ రోడ్లు పగల కొట్టి ఇప్పుడు 25 ఏళ్ళు ఉన్నాడు, కిక్కిరిచిపోయేది. ట్రాఫిక్ జామ్ అయ్యి గంట పట్టేది ఆడ వాటల మూడి దగ్గర. నరేంద్ర ఏమీ చేయలే. ఆయన వరకు ఆయన సంపాదించుకున్నాడు, డైరీలు కట్టుకున్నాడు, హాస్పిటల్ కట్టుకున్నాడు, ఆయన బాగా సంపాదించుకున్నాడు. జనానికి ఆ జనం గెలుతారంటే ఇక్కడ కొందరు కమ్మారు ఉండారులే. ఈ కమ్మారను నాయుళ్ళు జనసేన టీడీపీ కలిసింది కదా, వాళ్ళు ఉండకాడల్లా ఆ పార్టీ ఉంటుంది. కదమ 36 కులాల్లో ఆ పార్టీ ఉండదు. మరి టీడీపీ జనసేన బీజేపీ కలవడం వల్ల దానివల్ల ఉపయోగం ఏం లేదు. దానివల్ల ఉపయోగం లేదు. ఎందువల్ల అంటే అనుకున్నాలేకమ్మా ఆ పార్టీకి ఏరే కులాలు ఉండవు. వాటికి ఏరే కుల వాళ్ళు ఆ పార్టీకి పోరు కదా, లేబర్ కులాలు. అంటే అంబటి మురళీకృష్ణ గారు కొత్త క్యాండిడేట్ అయితేనే గెలుస్తాడు. పాత క్యాండిడేట్ అయితే అసమర్థం ఉంటుంది కదా గవర్నమెంట్ మీద. అందుకేం చెప్పి ఆయన మారటం ఈయన పెడతామే కరెక్ట్. ఎలాంటి పనులు చేశారంటారు ఏడా మురళీకృష్ణ గారా? కళ్ళజోళ్ళు సేవా కార్యక్రమాలు పెట్టి బాగా నడిపాడంట. మనం బాలేదులే, బాగా చేశాడు. 3 నియోజకవర్గాల్లో గెలుస్తారంటారు ఈసారి? గెలుస్తాడు. ఎంత మెజార్టీ రావచ్చు అంటారు? నాకు తెలిసి ఒక 7,000 8,000 వచ్చింది అనుకుంటా మెజార్టీ, బాగా చక్రంగా చేసుకుంటే. అది జగన్ గారు బాగా చేస్తున్నాడు. ఏమైనా సమస్యలు ఉన్నాయి ఇక్కడ? సమస్యలు ఉండవు. సమస్యలు చేసి రోజు చేసిపోయాడు. మద్రాసు బ్రిడ్జి కట్టాడు, కిటకాల దగ్గర పక్కన కొట్టి. అంతలో బ్రిడ్జి అది ఎప్పటి నుంచో మేము పుట్టక మీద నుంచి పాతే అది పడిపోయింది. ఈయన కారు మీద రోజు 2 సార్లు వెళ్తాడు. కానీ ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు ఆ మంత్రి వెళ్తాడు, ఆ మంత్రి కనపడదు ఆయనకి. పడిపోతున్నావు పక్కనే. ఇక్కడ కిక్కిరిచిపోయి గంట పట్టి ట్రాఫిక్ జామ్ అయితే ఆయన ఆ ట్రాఫిక్లో ఆగుతాడు. కానీ అది పగల కొట్టాలని సంగతి ఆయన తెలియదు. అది మెయిన్. ఆ 2 పెద్ద పెద్ద పనులు చేశాడు. చేసిన 2 పనులు అయినా రోషియా. ఏమండి చెప్పా కదండి, ఆయన ట్రాఫిక్ జామ్ అయితే తోటల మూడి దగ్గర ఆయన ఫోన్ మాట్లాడుకుంటే అరగంట ఉంటాడు. కానీ జనం ఇబ్బందులు తెలియవు. ఆడేమో బ్రిడ్జి ఏమో పక్కకు పడిపోతుంది, ఆయన మెరక మీదకి వెళ్తాడు. ఆయన బ్రిడ్జి పక్కకు పడిపోయింది చాలా సార్లు. ఆయన మెరక మీదకి వెళ్ళిపోతాడు. కానీ ఆ బ్రిడ్జి కట్టాలన్న ఆలోచన ఉండదు ఆయనకి. ఆయన పనులు ఆయన బాగా చేసుకుంటాడు. నాకు జగన్ పరిపాలనలోనే నాకు పింఛన్ వచ్చింది. కత్త కూర్చో నాకు సాయం అందగలిగింది. మా కుటుంబాలకి, మా కొడుకులకి, పిల్లలకి కత్త కూర్చో పర్వాలేదు, అందుబాటులోనే ఉన్నాం మేము. దేవుడి దగ్గర మాకంటూ ఒక సాయం జరిగింది. అతను వస్తేనే కొంత మా ఇంటి వాళ్ళకి కత్త సాయం కలుగుతున్నాయి. పిల్లడికి అమ్మఒడి పథకం ఇచ్చాడు. మరి మా ముసలమ్మకి 18,000 రూపాయలు అది ఇచ్చాడు. నాకు పింఛన్ ఇస్తున్నాడు. మాకు అంతకంటే కూడా ఏమన్నా కావాల్సింది. చంద్రబాబు గారు మహిళలకు ఫ్రీ బస్సులు అని ఎంతవరకు అనేది పోయినసారి ఇవ్వలేదుగా. పోయినసారి చెప్పాడు, ఇవన్నీ చెప్పాడుగా. ఏమి ఇవ్వలేదుగా, ఏది లేదు కదండి. పోయినసారి ఇవ్వలేదుగా, ఏమీ ఇవ్వలే. ఈయన వచ్చినా కానీ కొంతవరకు రుణమాఫీ అనేది కానీ, కొంతమందికి పిల్లలకు ఉపాధి కానీ కొంతలో కొంత మాకు మేలు జరిగింది.
ఈయన పరిపాలనలోనే. మరి ఇక్కడ పొన్నూరు నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఈసారి కూడా ఈయనే వస్తాను అనుకుంటున్నాం. వైసీపీ ఆయన అయితే కొంచెం కొత్త ఆయన కదా అని కొంచెం ఆలోచిస్తున్నారు జనం. ఎవరు? అంబటి మురళీకృష్ణ. కొత్త వాళ్ళు ఏమో అనుకుంటున్నారేమో. ఏదేమైనా కొత్త మీద రాగలుగుతాడేమో అందువరకు. ఇక్కడ ఇంతకుముందు దులిపల్లి నరేంద్ర గారు ఎలా చేశారంటారు? ఏం చేశాడు? వస్తాడు, పలకరిస్తాడు, వెళ్తాడు అంతే. చూసాంగా అంత మూల 5 ఏళ్ళు చూసాం. 5 ఏళ్ళు చూసాంగా మేము చూసాం. ఇక అవన్నీ మనకి ఇదేముందండి, చెప్పడం ఏముంది. అది ఏదైనా ఒకసారి ఈసారి కూడా ఆయన వస్తే కొంతవరకు మా ఇంటి వాళ్ళకి ఖర్చు సేవ ఉంటుందేమో అని అనుమానం వస్తే బాగుండని. అంబటి మురళీకృష్ణ గారు ఇక్కడ మెడికల్ క్యాంపులు పెట్టారంట. ఇక్కడ పెట్టారు. ఇక్కడ జోడు కూడా ఇచ్చారు. ఏది ఇంట్లో ఉంది జోడు ఇచ్చారండి. బాగా కళ్ళజోడు ఇచ్చారు. ఆర్ట్కి సంబంధించిన కొన్ని నాకు ఆర్ట్కి సంబంధం లేదులే, ఒక కళ్ళజోడే తీసుకున్నాను. ఆర్ట్కి ఇచ్చాడు, కళ్ళజోళ్ళు ఇచ్చాడు. ఇంకోటి ఏదో వైద్యం చెప్పాడు. ఆ 3 కలిపి చేశాడు. ఇక్కడ 3 రోజులు చేశాడు అని అనుకుంటాను నేను. కొత్త మెజారిటీతో గెలవగలడు అనే ఆలోచన ఉంది నా వరకు నాకు. అవును, అందుకని పోయినసారి కిలారి లాగేసాడు ఆ కంచుకోటని. అదే పరిస్థితితోటి 1200 ఓట్లతో గెలిచాడు కదా ఆయన. అదే పరిస్థితి ఈయనకి అంతగా కాకపోయినా కనీసం ఒక 1000తోనే బయటపడగలడు అనే ఆలోచన. బాగానే ఉంది. ఏమైంది? మళ్ళీ ఎవరు గెలిచే అవకాశం ఉంది? జగనే వచ్చేది. ఎందుకనే ఉంది? అభివృద్ధి చేస్తున్నాడు. అభివృద్ధి కనపడలేదని కొంతమంది చెబుతున్నారు. కనపడని అభివృద్ధి చాలా ఉంది. మరి పథకాలు ఇచ్చి ప్రజలు సౌకర్యాలు చేస్తారంటారు. పథకాలు ఇచ్చి ప్రజలు సౌకర్యాలు చేస్తున్నారంటారు. ఎవడు పడుకున్నాడు? ఎవడన్నా ఇంటికాడ పడుకున్నారు. ఆవర్తం తిరిగి పనులు ఎవడి పనులు అటు చేసుకుంటుంటే డబ్బులు ఇచ్చినంత మాత్రాన సోమరిపోతులు అవుతారా ఏంటి? ఇప్పుడు డబ్బులు ఇస్తామంటే ఒకళ్ళకి ₹1,00,00,000 ఇస్తే తిని పడుకుంటూ ఉంటారు. మామూలుగా ఏదో ఓ చెయ్యి అందిస్తున్నాడు కాస్త శుభ్రంగా బతకండి అని, అంతేగాని అయ్యేం లేదు. వచ్చే జగనే, చంద్రబాబు నాయుడు నమ్మటానికి లేదు. ఎప్పుడు పెట్టాడు? అసలు ఇదివరకు 650 పెట్టాడు. ఒకటన్నా ఇది చేయాల. మీరు ఎవరు కూడా రూపాయి కట్టొద్దు అది ఇది అని చెప్పాడు. ఏది మొత్తం లోన్లు తీసుకొస్తా అన్నాడు. ఏదో బంగారం అన్నాడు. ఈ క్రాప్ లోన్లు మొత్తం ఎత్తేస్తున్నాడు. ఒక బంగారం తెచ్చింది లేదో ఫస్ట్ పెడితే ఏదో 50,000 లోపాలకి చేశాడు. ఇక తర్వాత అందరికీ సుక్కలు చూపించాడు. అది నమ్మకం బాగొట్టుకున్నాడు. కలిసి వచ్చిన ఇవన్నీ నాటకాలని అందరూ తెలిసిపోయింది. అవన్నీ ఏమీ లేదు. ఇక్కడ పొన్నూరు నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది? ఎలా ఉండేది బాగానే ఉంటుంది. పొన్నూరు నియోజకవర్గాన్ని కాదే ధూళిపాల నరేంద్ర గెలుస్తాడని అంటున్నారు కానీ అంత సీనే ఉండదు. ఎందువల్ల అంటారు? అంబటి మురళీకృష్ణ గారు వైసీపీ పోటీ చేస్తున్నారు. ఆయన ఎవరికి తెలియదు అని అంటున్నారు. మరి ఎందుకు తెలవనాడు కనుక అట్టా మాట్లాడుతున్నారు. తెలిసిన వాళ్ళు అయితే బాగానే ఉంటుంది. ఓటింగ్ మటుకు కనపడకుండా ఉంది. శుభ్రంగా దాంట్లో అనుమానం లేదు. బాగానే వచ్చింది. వైసీపీ 5 సార్లు గెలిచారు కదా. మరి అయిపోయింది ఆయన టర్మ్. ఇప్పుడు ట్యాబ్లెట్ కొంటున్నాం 2-3 సంవత్సరాలు ఉంటుంది. అది ఎక్స్పైర్ అయిపోయింది. ఇది కూడా అంతే అయింది. అంతేగాని ఏముండదు. మరి ఆయన చేయలేదంటారా? ఆయన ఇప్పుడు మళ్ళీ కొత్త క్యాండిడేట్ పెట్టారు కదా వైసీపీ నుంచి. పెట్టాడు. పెడితే కొత్తడు. ఆయన బాగానే సేవలు చేశాడు. ఎందుకు చేయలే? ఇప్పుడు హార్ట్లు కానీ ఇవన్నీ బ్లడ్ టెస్టులు కానీ కళ్ళజోళ్ళు ఇవ్వటం కానీ అని ఎప్పటి నుంచో ట్రస్ట్ అయితే నడుపుతూ ఉన్నాడు. పేరు ఉంది ఆయనకి. గెలుపు ఖాయమే. దాంట్లో అనుమానం. పొన్నూరు కూడా ఖాయమే. దాంట్లో అనుమానం ఏం లేదు. జగన్ వేసేది ఎందుకంటే నాకు పెన్షన్ వస్తుంది. మా మిస్సెస్కి కాపు నేస్తం వస్తుంది. రైతు భరోసా వస్తుంది. 2019 తీసుకున్న ఎకరా 4 విడతలో పోయింది మాకు. మరి ₹1 ఏమండి చేశారండి. బెంగళూరు బడ్డీ మార్చండి కానీ 10 ఇవ్వకుండా. అది మెయిన్ పాయింట్. మా మిస్సెస్ పైపెచ్చి కిడ్నీలో రాళ్ళు ఉంటే గుంటూరు కిడ్నీ కేర్ సెంటర్ హాస్పిటల్ చేశారు. ఫ్రీగా చేశారు ఆపరేషన్. చేసి నెలకు ₹2,250 ఆమె భోజనం పెట్టారు. వచ్చే ఛార్జీ డబ్బులు ఇచ్చారు. మీరు ఆ మీద ఎవరికి మర్చిపోతాం మనం. చంద్రబాబు కూడా నెక్స్ట్ పథకాలు పెడతాం 6 గ్యారెంటీలు. ఆయన వరి పెట్టి ఏమైనా చేశాడండి? ఏమైనా చేయగలిగాడా? తీసేసాడు. ఉన్నాయి. ఇప్పుడు రైతు భరోసా 10,000 వేసాడు ఆయన. ఈయన 13,000 పడుతుంది మాకు. తేడా అది. వీటికన్నా ఎక్కువ పథకాలు ఇస్తా అంటున్నారు చంద్రబాబు గారు. ఇప్పుడు నమ్మాలి కదా సార్. జనం ఒకసారి చూసాం. నమ్మాలిగా. నువ్వు ఇచ్చిన రాకరాయే తీసేశాడు ఈయన. వాస్తవంగా చూసాను నేను. పార్టీ కాకుండా చేసి చూపించాడు. అమలు చెప్పిన వాడు చెప్పాడు చేశాడు ఆయన. అది మాత్రం వాస్తవం. ఏ పార్టీ అయినా కానీ, నేను టీడీపీ కానీ ఏమైనా కానీ పలానా పథకం ఇస్తారంటే పలానా టయానికి ఒకరోజు అటు ఇటుగా చేశాడు. అది మెయిన్. ఇక్కడ పొన్నూరు నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? పొన్నూరు నియోజకవర్గం అంటే ఇక్కడ టిపికల్ పొజిషన్ అండి. కాపులు 90% పవన్ కళ్యాణ్కి వేయరు. ఇక్కడ
ఎందుకంటే గుంటూరు జిల్లాలో కాపు సీట్ లేదు. టీడీపీ కానీ జనసేన కానీ సీట్ లేదు గుంటూరు జిల్లాలో. వైసీపీ 3 ఇచ్చాడు. అమ్మటి మురళీకృష్ణ, రోసయ్య, కావరి మనోహర్ నాయుడు. ఆటోమేటిక్ పిచ్చింగ్ వాళ్ళకే ఉంటుందిగా, ఎవరు కొనాలని వాళ్ళు పోగొట్టుకోరుగా. అది వాస్తవం. నరేంద్ర గారు 5 సార్లు గెలిచారు, ఇక్కడ ఏం చేయలేదంటారు. ఆయన మీద అభివృద్ధి నేనే చేశానండి. ఆయన మీద ఏమాట మెయిన్ రోడ్డు కానీ దర్గా రోడ్డు కానీ ఇలా చూడండి పోయి అంశలాగా ఉంది. అంటే వైసీపీ ప్రభుత్వంలోనే వచ్చిందంటే అదే దర్గా కూడా వైసీపీ ప్రభుత్వంలోనే, చుట్టూ పైరగా కూడా వైసీపీ ప్రభుత్వంలోనే, ఎజీ రోడ్డు కూడా వైసీపీ ప్రభుత్వంలోనే. ఎక్స్టెన్షన్ చేశారు. జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి కదా మరి. అసలు అట్లా ఫ్లాప్ చూడండి. మీరే చూస్తారు, మేము అనకూడదు, మీరే చూస్తారు రేపు జరిగేది. ఇక్కడ అంబటి మురళీకృష్ణ గెలిచే అవకాశం ఉందంట. అవ్వడం ఉందండి. లేడీస్లో మార్పు లేదండి ఈ పథకాల వలన, మెయిన్ అది. వైఎస్ఆర్ బాగుంది. ఎందువల్లంటే ఆయన ఇస్తున్నాడు కదా, పథకాలు ఇస్తున్నాడు. పేదవాళ్ళకి బియ్యం అని, మళ్ళీ ఏమన్నా పెద్దవాళ్ళకి పింఛన్ ఒకటి అన్నీ ఇస్తున్నాడు శుభ్రంగా, బాగుంది. మా ఉద్దేశం అయితే వైఎస్ఆర్సీపీనే మళ్ళీ వస్తుంది, గ్యారెంటీ షూరు. ఏంటంటే నో డౌట్. మళ్ళీ నెక్స్ట్ వచ్చేవాళ్ళు మరి ఏం చేస్తారో ఏం తెలియదు కదా. అందువల్ల ఏంటంటే వైఎస్ఆర్సీపీనే బాగుంది ఇక్కడ. పేద వర్గానికి బాగుంది, అన్నీ అందుతున్నాయి. ఒక్కో ఇంటికి ఎట్లా లేదన్నా ఈ 4.5 ఏళ్ళు 5 ఏళ్ళ నుంచి 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 10 లక్షలు, 11 లక్షలు అట్లా వచ్చినాయి. అందరి పిల్లల చదువులకు కానీ ఉచిత చదువు వచ్చేసింది. పిల్లలకి ట్యాబ్లు ఇస్తున్నాడు స్కూల్లో పిల్లలకి. మరి ఇట్లా ఏ ప్రభుత్వం చేయలేదు ఇప్పుడు. అందుకని నా ఉద్దేశం ఏంటంటే వైఎస్ఆర్సీపీనే బాగా వస్తుంది. పొన్నూరు అంటే అమ్మటి మురళీకృష్ణ గారు వచ్చారు కదా, ఇప్పుడు ఆయనే రావచ్చు నా ఉద్దేశం వరకు. అదే వైఎస్ఆర్సీపీనే కదా, ఆయన మొన్న ఎక్కాడు కదా, అనౌన్స్ చేశారు కదా. అందువల్ల ఏంటంటే అదే బాగా ఉంది. ఎలాంటి వ్యక్తి ఆయన? వ్యక్తి అంటే ఇప్పుడేగా వచ్చింది ఆయన, ఇప్పుడు మనకి తెలియదు కదా. 2 ఏళ్ళ నుంచి సేవా కార్యక్రమాలు సేవ చేస్తున్నాడు పాపం. అది రోజు పేపర్లో వస్తుంది, రోజు మన పేపర్ ఉంది కదా, పేపర్లో డైలీ వస్తుంది. నేను రోజు చూస్తున్నాను. మామిడిపల్లిలో బాగా శిబిరాలు చేయటం, ఏది కళ్ళని మన హార్ట్ అని, లెగ్స్ అని అన్నీ బాగా చేస్తున్నారు. మురళీకృష్ణ గారు కూడా బాగుంది. మరి నరేంద్ర గారు 5 సార్లు గెలిచారు ఇక్కడ. 5 సార్లు చేశారు కానీ ఆయనే కొద్దిగా పట్టించుకోలేదు. అందువల్ల ఏంటంటే ఏం చేయలేదంట ఇంతవరకు. 5 సార్లు పరిపాలించారు వాళ్ళు. అయితే పరిపాలించారు కానీ వాళ్ళ ఏంటంటే రోడ్లు ఆయన ముందు చంద్రబాబు ఆయన కూడా బాగానే చేశాడు, మనం చేసి లేదని చెప్పకూడదు కదా. టీడీపీ జనసేన బీజేపీ కలిసి వస్తున్నాయి కదా, 3 వైసీపీకి నష్టమా? 3 కలిసి వస్తున్నాయి కానీ వైఎస్ఆర్సీపీ మాత్రం అంటే ఎక్కువ మెజార్టీ రాదు కానీ గెలిచిద్ది. అదే మా ఉద్దేశం అది.